హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కలల్ని మీరు నిజం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం. వెబ్సైట్ లో ర్యాంక్ సాధించాం. తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. వెబ్సైట్ లో ఆల్రెడీ మనకి రిజల్ట్స్ వచ్చింది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. చాలా మంది అయిపోయింది, ఇంకొక కొన్ని రోజులు మాత్రమే ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఎలా మీరు అసలు ఆ లాగిన్ ఎట్లా అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను. మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మెయిన్ ఘట్టం అనమాట, మనం ఇంత కష్టపడి చదువుకొని తెచ్చుకున్న ర్యాంక్ కి అనుగుణంగా ఒక బెస్ట్ బీటెక్ కాలేజీలో కనుక మనం జాయిన్ అయితేనే మన ఫ్యూచర్ చాలా బాగుంటది. సో కాబట్టి మీరు ఈ 2 సంవత్సరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దేనికోసం ఇంత కష్టపడి చదివారు? ఇంటర్ మీద జాబ్స్ ఏమైనా వస్తాయా? కాదు. కానీ అయినా కానీ ఎందుకు అంత కష్టపడి చదువుతున్నాం అంటే, మనం చేయబోయే బీటెక్ ఏ కాలేజీలో చేయాలనేది డిసైడ్ చేసేది మన ఇంటర్మీడియట్, మనం ఇక్కడ తీసుకునే కోచింగ్. కాబట్టి మీరు జేఈకి ప్రిపేర్ అయినా, ఎంసెట్ కైనా, బిట్సెట్ కైనా, దేనికైనా సరే మీరు ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే అది మీ బీటెక్ కాలేజ్ ఏదైతే ఉందో అది బెస్ట్ బీటెక్ కాలేజీలో నేను జాయిన్ కావాలి, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ నుంచి నేను ఇంజనీరింగ్ ని పట్టా పొందాలి, నాలెడ్జ్ పొందాలి, స్కిల్స్ పొందాలి అన్న ఉద్దేశంతో మనం ఈ గత 2 years గా చదువుతా ఉన్నాం. సో అదంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో ఒకవేళ తప్పిదాలు చేస్తే ఇప్పటిదాకా మనం పడ్డ కష్టం అంతా కూడా వృధా అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఈ చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, బాగా చదువుతారు, ఎగ్జామ్స్ రాస్తారు, బాగా మార్క్స్ తెచ్చుకుంటారు, ర్యాంక్ తెచ్చుకుంటారు. లాస్ట్ కి ఎప్పుడైతే రియల్ విషయం అయితే ఎప్పుడైతే వస్తుందో, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విషయానికి వచ్చేసరికలే చాలా లైట్ గా తీసుకుంటారు. చాలా మంది తప్పిదాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ లో అసలు సీటే అలాట్ కాని పిల్లలు కూడా ఉన్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి కూడా పిల్లలు చూస్తున్నాను. మనం ఎన్నిసార్లు చెప్పినా గానీ పేరెంట్స్ గానీ పిల్లలు గానీ వాళ్ళు అనుకున్నదే చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా చేస్తే మీకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుద్ది. మీ సీనియర్స్ కి చాలా మందికి ప్రాబ్లం అయింది. కాబట్టి కనీసం నేను చెప్పేది ఇది ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes 50 minutes నేను చెప్పబోతున్నాను. దీన్ని పూర్తిగా వినండి, ఎందుకంటే ఇది మీ లైఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, చాలా మంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఏముంది, ఒక 1000 రూపాయలు 2000 కడతాను, ఒక ఆయన నాకు ఒక లిస్ట్ ఇస్తాడు, ఆ లిస్ట్ పెట్టేసుకుంటాను అంటే మీరు దాని గురించి ఎటువంటి రీసెర్చ్ చేయకుండా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి జస్ట్ ఆయనకు వదిలేస్తే అది తను 100 మందికి చేస్తాడు. మీలాంటి పిల్లలకి 100 మందికి ఆయన ఇలాంటి లిస్ట్ తయారు చేసి ఇస్తాడు. 100 మందిలో నువ్వు ఒకళ్ళవి. ఆయన నీ గురించి పర్టికులర్ గా ఆలోచించడు. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నంతగా ఎవరు ఆలోచించరు. కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు చాలా టైం ఉంటది. మనకి 25th నుంచి చాలా టైం ఉంది, ఒక వారం రోజుల దాకా టైం ఉంటుంది రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత. అయితే ఈ 1 week టైం అనేది మీకు చాలా క్రూషియల్ టైం అన్నమాట. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఇప్పటి వరకు, బట్ ఈ 1 week ఒకవేళ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వకపోతే, ఏం ప్రిపేర్ అవ్వాలి? వెబ్ ఆప్షన్స్ ని ప్రిపేర్ అవ్వాలి. మీకు ఒక టాస్క్ ఇస్తున్నా నేను. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇందులోనే చూపిస్తాను కూడా, ఒక మాన్యువల్ ఉంటది. దాంట్లో ఆప్షన్ నెంబర్ 1 ఏం పెడుతున్నావు విత్ కోడ్, ఆప్షన్ నెంబర్ 2, 3, 4 మనం ఆల్రెడీ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఒక షీట్ ఉంది. దీన్ని ఎవరు వాడరు, ఎందుకంటే తెలియదు, దాని ఇంపార్టెన్స్ తెలవక వాడరు. బట్ మీరు దీన్ని యూజ్ చేయండి, తద్వారా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని మీరు పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కాపీ తీసుకోండి ఒకటి. సో ఇప్పుడు మనం ఈ వారం రోజులు చేయబోయే కఠినమైన పని అన్నమాట ఇది. సో దీనికి మీ మైండ్ బాగా వాడాల్సి వస్తుంది. మీరు ఎంత బాగా వాడితే మీకు అంత బెస్ట్ బీటెక్ కాలేజ్ వస్తుంది అనమాట. నేనైతే మీకు పూర్తి స్థాయిలో హెల్ప్ చేయబోతున్నాను. బెస్ట్ బీటెక్ కాలేజీల లిస్ట్ చెప్తాను, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో కూడా మీకు గైడ్ చేస్తాను. కాకపోతే లాస్ట్ కి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సింది మీరు, ఆ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరు, అక్కడ నెంబర్స్ రాయాల్సింది మీరు. సో కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. తద్వారాగా మీకు ఈ వీడియో ద్వారా చాలా అంటే చాలా లాభం జరగబోతుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు చదివింది ఒక ఎత్తు అయితే డబల్ అనమాట ఇది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా అంటే చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఆప్షన్స్ పెట్టుకునే క్రమంలో ఏ ఒక్క తప్పిదం జరిగినా గానీ, మీరు ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా సరే మీరు ఆర్డర్ ప్రాపర్ గా పెట్టుకోకపోతే వరస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దీన్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాల్సిందే. సరే, ఏం చేయాలి ఏంటనేది ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు టీజీ వెబ్సైట్ 2026 లో ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, హౌ టు కీప్ ద వెబ్ ఆప్షన్స్. మార్నింగ్ ఆల్రెడీ ఎలా లాగిన్ అవ్వాలి వెబ్ ఆప్షన్స్ అని చెప్పాను. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ని ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను. సరే, దీనిలోకి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలుసు, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని పిల్లలు ఉంటే జాయిన్ అవ్వండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైనా సార్ 2027 కి మేము ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, అది జై కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీ మైండ్ లో కనుక 2027 గురించి ఉంటే, మీరు 12th పిల్లలు కావచ్చు, డ్రాపర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీకు 11th 12th మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము.
అచీవర్స్ బ్యాచ్ అన్నమాట. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ద బెస్ట్ బ్యాచ్ ఇది. సో ఇందులో చెప్పే టీచర్స్ ఎవరు? కిరణ్ సార్, నేను మ్యాథమెటిక్స్ చెప్తా ఐఐటి మద్రాస్ నుంచి, నేను సారు మీకు కెమిస్ట్రీ చెప్తారు నవీన్ సార్, సారు ఉస్మానియా నుంచి, అండ్ మన కృష్ణారెడ్డి సార్ ఫిజిక్స్ చెప్తారు IIIT బాసర్ నుంచి. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. మేము దాదాపుగా ఆఫ్లైన్ సెంటర్స్ లో నేనైతే దాదాపుగా 14 సంవత్సరాలు వర్క్ చేశాను. నవీన్ సార్ 13 to 14 years, కృష్ణారెడ్డి సార్ 7 years వర్క్ చేశారు. కాబట్టి మా అందరికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాము. ఆన్లైన్ లో ఇంతకంటే బెస్ట్ టీచర్స్ మీకు ఎవరు దొరకరు. సో అలాంటి బ్యాచ్ ఇది. అద్భుతమైన క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి వినండి. నాతో పాటుగా మ్యాథ్స్ ఇంకొక సార్ చెప్తారు, జాషువా సార్, నా ఫ్రెండ్. ఆయన NIT వరంగల్ లో చదువుకున్నాడు, బీటెక్ చేశాడు. ఆయన చెప్తాడు, ఆయన అద్భుతంగా క్లాసెస్ చెప్తాడు. రైట్, ఓకే. సో ఈ సెషన్ యొక్క PDF ఇప్పుడు మీకు తయారు చేసి ఇస్తున్నాను నేను, ఒక PDF ఆర్డర్ వైజ్ గా ర్యాంకులు, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది. ఇది మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో PDF ఫార్మాట్ లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పెద్ద టాస్క్ ఏంటంటే, నేను ఇంత కష్టపడుతున్నా, మార్నింగ్ వీడియో చేశా, 2 వీడియోలు చేసిన, నిన్న ఒక 2 వీడియోలు చేశా, ఈ రోజు మళ్ళీ ఒక వీడియో చేస్తున్నా, ఈవినింగ్ మళ్ళీ ఇంకొక వీడియో ఉంటుంది రేపు. సో ఇవన్నీ కూడా కేవలం పిల్లలకి మీకు ఒక అవగాహన రావాలి. ఎందుకంటే జస్ట్ మీరు వెబ్సైట్ చదువుకున్నారు తప్ప మీకు ఈ బీటెక్ కాలేజెస్ గురించి కానీ, ఇందులో బ్రాంచ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి కానీ, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఈ వివరాలన్నీ తెలియదు. మీకు ఎప్పటికప్పుడు భయం లేకుండా మీరు ఉండడానికి మీకు తెలియజేస్తూ నేను మీ ముందరకు వస్తున్నాను. కాబట్టి మా ఎఫర్ట్స్ నేను మెచ్చి ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మీలాంటి పిల్లలకి చాలా మందికి మీరు లైక్ చేయడం వల్ల ఇది రీచ్ అవుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక మంచి బీటెక్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఈ ఛానల్ మీకు చాలా ఫ్రీగా, అది కూడా ఫ్రీగా దోహదపడుతుంది. అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మార్నింగ్ నేను ఆల్రెడీ చెప్పాను బాబు, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది కూడా నేను మార్నింగ్ చెప్పాను. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు రేపు, ఇప్పుడు నేను ఆల్రెడీ సైట్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసిన, ఇది ఇంకా ఇవన్నీ రాలేదు, ఈ 3 కనపడుతున్నాయి, ఈ 2 రాలేదు. ఇంకా రేపు తెలిసి రేపు మార్నింగ్ కానీ, ఈ రోజు అర్ధరాత్రి కానీ ఓపెన్ చేస్తారు. చేసినప్పుడు సింపుల్ గా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీదకి పోండి. ఆల్రెడీ ఇది మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన, జస్ట్ 2 minutes లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. సో ఇందులో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసు కదా, అది రాయండి. అప్లికేషన్ హాల్ టికెట్ నెంబర్ రాయండి. ర్యాంక్ ఎంత వచ్చింది అది రాయండి. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని కొట్టగానే, మీరు దీని మీద డీటెయిల్స్ ఫిల్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని కొట్టగానే మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. లాగిన్ అవుతారు అనమాట మీరు లోపలికి. డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ రీఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. మళ్ళీ రీఎంటర్ చేయండి. అంటే మీరు పాస్వర్డ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? క్రియేటింగ్ పాస్వర్డ్. మీరు ఒక పాస్వర్డ్ ని ఇక్కడ సొంతంగా క్రియేట్ చేస్తున్నారు. ఈ పాస్వర్డ్ ని మీరు ఎక్కడన్నా ఒక దగ్గర రాసుకోండి. రాసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఈ పాస్వర్డ్ ని మర్చిపోతే మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి పోవాలి, చాలా టైం వేస్ట్ అనమాట. రైట్, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇవేమి ఇవ్వాలి సార్? మొన్న ప్రాసెసింగ్ ఫీజు కట్టుకుని స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉందా? ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం లోపల మీరు లాగిన్ అయ్యారు కదా, అప్పుడు ఒక మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ ఐడి ఇచ్చారు. సో వాటిని మళ్ళీ ఒకసారి ఇచ్చేసి సేవ్ పాస్వర్డ్ అని కొట్టండి. మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఇది సేవ్ అయిపోద్ది. సో 10 letters గా ఉండేటట్టుగా ఒకసారి చూసుకోండి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఒకటి స్పెషల్ క్యారెక్టర్, ఒక 2-3 నెంబర్లు ఉండేటట్టుగా ఒకటి మీరు తయారు చేసుకోండి. నోట్స్ లో రాసుకొని దాన్ని ఇక్కడ టైప్ చేయండి 2 సార్లు. రైట్, అయిపోయింది, జనరేట్ అయిపోయింది. ఓ సేవ్ పాస్వర్డ్ అని కొడితే పాస్వర్డ్ ఓకే అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హోమ్ లోకి వచ్చింది. హోమ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు, అయిపోయింది. లాగిన్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి డీటెయిల్స్ ఓపెన్ అయితే మీ లాగిన్ ఐడి నెంబర్ ఉంది కదా, మీ మొబైల్కి వచ్చిందిగా లాగిన్ ఐడి నెంబర్, ఆ లాగిన్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. దాని తర్వాత టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు ఇందాక, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ కొడతారు. ఇక్కడ క్యాప్చా ఉంది, ఇక్కడ వాల్యూ దగ్గర క్యాప్చా కూడా ఎంటర్ చేస్తారు. సైన్ ఇన్ అని కొట్టగానే మీరు లోపలికి వెళ్ళిపోతారు. ఇక లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. లోపలికి వెళ్తారు, సైన్ ఇన్ కొడతారు ఇక్కడ. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టాలన్నా ఏం చేయాలి? ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా ఏం చేయాలి? వెంటనే మీరు క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలి. క్యాండిడేట్ లాగిన్ వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. సార్ నేను ఈ రోజు వెబ్ ఆప్షన్స్ పెడదామని అనుకుంటున్నాను సార్, ఇందులోకి పోయి ఇచ్చేసి దాంట్లో వెబ్ ఆప్షన్ సేవ్ చేస్తావు. సార్ కొన్నే చేశాను సార్, నాకు టైం లేదు, మళ్ళీ రేపు ఒకసారి చేసుకుంటా సార్. రైట్, రేపు మళ్ళీ అక్కడ లాగిన్ కొట్టేస్తావు. కొట్టేసి వచ్చి మళ్ళీ రేపు క్యాండిడేట్ లాగిన్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతావు. సేమ్ ఏ డీటెయిల్స్ ఇస్తావు, పాస్వర్డ్ కొడతావు, క్యాప్చా కొడతావు, లోపలికి ఎంటర్ అవుతావు. ఎంటర్ అయిన తర్వాత ఈ మొబైల్ కి ఓటీపీ కూడా వస్తుంది. ఎంటర్ అయిన తర్వాత మొబైల్ కి ఓటీపీ కూడా వస్తుంది. మీరు సైన్ ఇన్ కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత మీరు జస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఇన్స్ట్రక్షన్స్ అని కనపడుతుంది. ఇది ఏం లేదు, మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సింది కానీ ఏం ఉండదు, జస్ట్ స్క్రోల్ చేయడమే. ఇట్లా స్క్రోల్ చేయగానే ఇది వస్తుంది. ఇది జస్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనేది చూపిస్తుంది అంతే. దీంట్లో మనం ఏం పెట్టాం, ఇది జస్ట్ పీడిఎఫ్, ఇది ఒక పీడిఎఫ్. దీన్ని మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేయండి.
స్క్రోల్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ కింద కాషన్ కింద ఇక్కడ ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ అడుగుతుంది. ఈ ఓటీపీ మీ మొబైల్కి ఆల్రెడీ వచ్చి ఉంటుంది, దాన్ని కొట్టేసేయండి. ఓటీపీని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్ లో రైట్ కొట్టండి. కొట్టిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ద ఆప్షన్ ఎంట్రీ అని ఉంది. క్లిక్ హియర్ ఫర్ ద ఆప్షన్ ఎంట్రీ అని ఉంది. ఈ ఆప్షన్ ఎంట్రీ మీద మీరు కొడితే అప్పుడు మిమ్మల్ని వెబ్ ఆప్షన్స్ లోకి తీసుకుపోద్ది. ఇక ఇక్కడ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా కూడా ఇక్కడ దాకా ఉండొచ్చు, ఇక్కడ దాకా రావచ్చు, మీరు వచ్చారు. బట్ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని అంటే ఇక్కడ మీరు ఎంట్రీ మీద ఓకే కొట్టిన తర్వాత అప్పుడు అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, వెబ్ ఆప్షన్స్ లోకి తీసుకెళ్తుంది. వెబ్ ఆప్షన్స్ కి పోగానే వెంటనే మీకు వెబ్ ఆప్షన్స్ కనపడవు, ఇలా వస్తారు కదా, ఇది కనపడుతుంది ఫస్ట్. మీకు చాలా మందికి ఇది అదేందో డౌట్లు ఉంటాయి కదా, అందుకే మీకు ఓపెన్ గా చూపిస్తున్నా. యూట్యూబ్ లో ఎవరు కూడా మీకు ఇట్లా చూపియరు. నేను వీటిని క్రియేట్ చేసి తీసుకొని వచ్చిన, చాలా టైం పట్టింది నాకు. ఏఐలో వీటిని జనరేట్ చేసి క్రియేట్ చేసి తీసుకొని వచ్చిన. నా దగ్గర ఉన్నాయేమో 2025కి సంబంధించిన ఉన్నాయి, వాటిలో కూడా కొన్ని బ్లర్ గా ఉన్నాయి. అవన్నీ మీకు క్లారిటీగా కనపడాలన్న ఉద్దేశంతో నేనే జనరేట్ చేశాను వీటన్నిటిని కూడా. లేకపోతే మీకు ఈ 2026 ఎక్కడి నుంచి వస్తుందండి? 2026 అసలు ఓపెనే కాలే కదా, ఓపెన్ కాకుండా నేను వీడియో చేస్తున్నా. ఇవన్నీ కూడా నేను సొంతంగా దగ్గరుండి దాదాపుగా నాకు ఒక 6-7 గంటలు పట్టింది నేను ఈ జస్ట్ ఈ స్లైడ్స్ తయారు చేయడానికి, చాలా టైం పట్టింది. సో ఎఫర్ట్స్, ఎందుకంటే మీకు క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో నాకు తెలుసు లోపల ఎట్లా కనపడతాయి, అవన్నీ కూడా మీకు తయారు చేసి తీసుకురావడం జరిగింది. రైట్, ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ కొట్టగానే, ఇక్కడ ఎంట్రీ కొట్టగానే మీకు నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఓపెన్ అయ్యేది ఇది. దీంట్లో పైన మీకు కాలేజ్ పేరు కనపడుతుంది, దాని తర్వాత దానికి సంబంధించిన బ్రాంచ్లు కనపడతాయి. ఇప్పుడు ఏఈసి కాలేజీలో ఏమున్నాయట, ఏఎన్ఈ, ఏఆర్బి, ఏయుటి, బిఎస్సి, సివిల్, ఐపి, తర్వాత ఎంసిటి, మెకానికల్, ఎంఈటి, ఎంఎంఎస్, ఎంఐజి, సంథింగ్ ఇట్లా. దీంట్లో అగ్రికల్చర్ సంబంధించిన, బయో సంబంధించినవి ఉన్నాయి. ఏరోనాటికల్ సంబంధించింది ఇది ఏఈసి అంటే. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ డిస్ట్రిక్ట్లు కనపడతాయి, జిల్లాలు కనపడతాయి, డిస్ట్రిక్ట్స్. సో మీరు ఏ జిల్లాలలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది పిల్లలు హైదరాబాద్, రంగారెడ్డిని పక్కాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న బెస్ట్ కాలేజెస్ ఎక్కడైనా ఉన్నాయా అంటే 95% బెస్ట్ కాలేజెస్. ఎంత? 95% బెస్ట్ కాలేజెస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ చుట్టుపక్కలలోనే ఉన్నాయి. వరంగల్లో ఒకటి ఉంది, తర్వాత ఇంకో దగ్గర ఒకటి ఉంది, ఇంకో దగ్గర ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ ఉంటాయి, మొత్తంగా అయితే ఒక 5% ఉంటాయి. ఉన్న 100 కాలేజెస్ లో ఒక 10 కాలేజెస్, 5 కాలేజెస్ బయట ఉన్నాయి. బట్ టాప్ కాలేజెస్ అన్ని కూడా టాప్ 20, టాప్ 30 అట్లా తీసుకుని 1-2 తప్ప మిగతా అన్ని కూడా హైదరాబాద్, రంగారెడ్డి 2 సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటారు, రంగారెడ్డి సెలెక్ట్ చేయరు. రంగారెడ్డిలోనే హైదరాబాద్ ఉంది, ఓకేనా? దీన్ని ఇప్పుడు సపరేట్ డిస్ట్రిక్ట్ చేశారు, కానీ దాంట్లోనే ఇది ఉంది. కాబట్టి మీరు హైదరాబాద్ ని సెలెక్ట్ చేయండి, రంగారెడ్డిని సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఏదన్నా, సార్ నాది ఖమ్మం సార్, నేను ఖమ్మంలో ఉండే కాలేజెస్ లో కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ అంటే ఖమ్మం కూడా సెలెక్ట్ చేసుకో. లేదా నాది కరీంనగర్ సార్, లేదా నాది వరంగల్ సార్, నాది ఆదిలాబాద్ సార్, నాది మేడ్చల్ సార్, నీ ఇష్టం. నల్గొండ సార్, నీ ఇష్టం. ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకో. కానీ నువ్వు ఎక్కువ జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటే నీకు ఎక్కువ ఆప్షన్స్ కనపడితే చాలా కన్ఫ్యూజ్ అవుతావు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ కి సంబంధించినవి నీకు కావాలి. సార్ వరంగల్లో కేయూ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, అందులో కూడా ఉంటాయి కదా సార్, కావాలంటే వరంగల్ని సెలెక్ట్ చేసుకో. కానీ వరంగల్లో ఉన్నాయన్నీ కనపడతాయి నీకు. దాని తర్వాత సార్ నాకు హైదరాబాదు, రంగారెడ్డిలో ఉన్నాయి కావాలి సార్, అవన్నీ కనపడతాయి. వచ్చినాయా? వాటి మీద నీకు నచ్చినన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకో. మొత్తం సెలెక్ట్ చేసుకుంటే సార్ నాకు ఓపిక ఉంది, నీ ఇష్టం, సెలెక్ట్ చేసుకొని పెట్టుకో. ఓకేనా? రైట్, ఇదంతా అయిపోయిన తర్వాత వీటిలో సెలెక్ట్ చేస్తావు. సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ఓకే అని ఉంటుంది, నెక్స్ట్ అని ఉంటుంది. ఈ నెక్స్ట్ మీద కొట్టిన వెంటనే నీకు ఈ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ అనేది మొదలైంది. టీజీ వెబ్సైట్ 2026 ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది మీకు మొదలైపోద్ది. ఇందులో మీ డీటెయిల్స్ కనపడతాయి. ఇక్కడ నీ నేము, మెయిల్, తర్వాత అన్ని డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ కనపడుతుంది. కనపడిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ కనపడతాయండి. ఇది ఇక్కడ మీరు ఇప్పుడు రియల్ గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైం వచ్చింది అనమాట. ఇక్కడ రియల్ గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైం వచ్చింది. రైట్, ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాం. లాస్ట్ కి మనం చేయబోయే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ప్రాపర్ గా పెట్టుకోవాలి, లేకపోతే మనకు అన్యాయం జరుగుతుందమ్మా అని చెప్పాను కదా. అవేంటే ఇవే. ఇప్పుడు మీరు ఇక్కడ వెయ్యబోయే నెంబర్లు మీ జీవితంలో చాలా మార్పును తీసుకురాబోతున్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా నెంబర్లు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు JNTH లో ఒక లిస్ట్ తయారు చేసుకున్నావు. ఆ లిస్టులో JNTH అనేది ఫస్ట్ కావాలి నీకు. JNTH హైదరాబాద్ లో నీకు CSE అనేది నీ ఫస్ట్ ఆప్షన్.
తర్వాత ఆప్షన్ ఏంది సిబిఐటి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంది సార్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సిఎస్సి తీసుకుంటా థర్డ్ ఆప్షన్. సో ఇప్పుడు నువ్వు ఓయూలో ఫోర్త్ ఆప్షన్. ఇట్లా ఉన్నాయి కదా. ఒకవేళ ఇక్కడ నేను అన్ని పెట్టక రాలేదు, తీసుకొని రాలేదు, కొన్ని తీసుకొని వచ్చిన. ఇంకా చాలా ఉంటాయి కింద తీసుకురాలి. కొన్ని ఓయూ ఉన్నది, వాసవి ఉంది, కేఎంఐటి ఉంది, కొన్ని ఉన్నాయి, మిగతాయి కింద ఉన్నాయి. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టడం వల్ల మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు ఇందులో సార్ కాలేజ్ పేరు ఇవ్వకుండా ఇక్కడ కాలేజ్ అని ఉంది, కానీ కాలేజ్ పేరు ఇవ్వలేదు, ఏంది కోడ్ ఇచ్చాడంటే ఎస్. ఇప్పుడు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఒక పీడిఎఫ్, అందులో కాలేజ్ పేరు కూడా నేను పక్కన ఇస్తా, కోడ్ పక్కన కాలేజ్ పేరు కూడా ఇస్తా. కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఏం కనపడుతుంది? కేవలం కాలేజ్ కోడ్ కనపడుతుంది, అది ఉన్న డిస్ట్రిక్ట్ కనపడుతుంది, దాంట్లో ఉన్న కోర్సుల యొక్క కోడ్స్ కనపడతాయి. ఏం కనపడతాయి? కోర్సుల యొక్క కోడ్లు కనపడతాయి. సో ఇక్కడ కాలేజ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఇక్కడ నాకు జేఎన్టీహెచ్ లేదు, కనపడట్లేదు, కింద ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, నేను సెలెక్ట్ చేసిన దాంట్లో లేదు అది. సో జేఎన్టీహెచ్ కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ, ఓయూ కానీ, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కానీ, ఇట్లా అన్నీ ఉంటాయి. అందులో ఉన్నప్పుడు మీరు ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఎన్టీహెచ్ కి సంబంధించింది, లేదా ఓయూ ఉంది, ఇక్కడ ఓయూ ఉంది, తర్వాత కేఎంఐటి ఉంది. ఒక స్టూడెంట్ ఫస్ట్ ఓయూ సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక ఆర్డర్ తయారు చేసుకున్నాడు. ఓయూలో సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ అది. తర్వాత ఓయూలో ఏఎంఎల్ ఉంటుంది, ఏఐఎం ఉంటుంది, అది సెకండ్ ఆప్షన్. తర్వాత నాకు వాసవిలో సిఎస్సి కావాలి, థర్డ్ ఆప్షన్. వాసవిలో నాకు సిఎస్ఎం కావాలి, ఫోర్త్ ఆప్షన్. ఇట్లా 1 2 3 4 అని చెప్పి నువ్వు మాన్యువల్ గా రాసుకోవాలి ఒక పేజీలో. ఆ మాన్యువల్ గా రాసేది కూడా నేను ఇస్తా, పీడిఎఫ్ ఇస్తా, మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకోండి, పీడిఎఫ్ తెచ్చుకోండి. దాంట్లో పక్కాగా మీరు రాసుకోవాలి. అదంతా రాసుకున్న తర్వాత అది ఎలా రాయాలనేది నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. బట్ మీరు రాసుకున్నారు ఆల్రెడీ, మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ ని ఇక్కడ ఎట్లా పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓయూ ఉంది, ఇక్కడ ఓయూ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఈ ఓయూసిఈ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇట్లా క్లిక్ చేయగానే దీనికి ఓయూకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయితే ఇక్కడ పాపప్ వస్తుంది. ఓయూ దీని మీద ఇట్లా క్లిక్ చేయగానే నాకు వెంటనే ఒక పాపప్ వచ్చి ఇందులో ఓయూకి సంబంధించిన ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. అంటే అది కాలేజ్ అసలు దాందేనా కాదా కోడ్ అనేది నీకు ఒకవేళ డౌట్ ఉంటే క్లిక్ చేస్తే ఈ కోడ్ మీద నీకు కాలేజ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. వచ్చినాయా? ఇప్పుడు ఈ ఓయూ కింద ఏమేమి ఉన్నాయి? ఏఐఎం ఉంది, సిఎస్సి ఉంది, సిఎస్ఎం లేదు, ఇంకా కొన్ని ఈసీలిఎన్ ఉన్నాయి. ఓ చాలా పెద్దగా ఉంటది, ఇది చాలా పెద్దగా ఉంటది, ఈ బోర్డు మీద మొత్తం పట్టదు. అయితే చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే, సార్ ఇది నేను నా మొబైల్లో చేసుకుంటా సార్ అంటారు. మొబైల్లో చేసుకున్నావు అంటే మటాష్ చెప్తే రాసి పెట్టుకో, సాంబా రాసి పెట్టుకో. మొబైల్లో గనక నువ్వు చేస్తానని వెబ్ ఆప్షన్స్ నేను మొబైల్లో పెడతాను సార్ అని అంటే మటాష్. ఎందుకంటే నీ స్క్రీన్ ఇంతే ఉంటది, నీకు ఇందులో ఉన్న ఆప్షన్స్ కనపడవు, చాలా కన్ఫ్యూజ్ అవుతావు. నీకు కనపడే మొత్తం ఒక 4-5 కనపడతా ఉంటాయి, ఊకే స్క్రోల్ చేయాలి, ఇటు తిప్పాలి, అసలు చాలా కన్ఫ్యూజ్ అవుతావు. సో బెస్ట్ విషయం ఏందో తెలుసా? ఐదర్ ల్యాప్టాప్ లో కానీ, లేదా మీకు దగ్గరగా ఉన్న ఏదైనా ఇంటర్నెట్ కేఫ్ లో కానీ, సెంటర్ లో కానీ కూర్చుకొని దాని పెద్ద స్క్రీన్ మీద చేయండి. చేస్తే మీకు అన్ని కళ్ళ కనపడతా ఉంటాయి మంచిగా. కాలేజ్ కోడ్, అది డిస్ట్రిక్ట్ ఏంది, దాంట్లో ఉన్న బ్రాంచెస్ ఏమి ఉన్నాయి. ఒకవేళ లేకపోతే ఇక్కడ కర్సర్ ఉంటుంది, ఈ కర్సర్ని ఇట్లా జరిపితే ఇటువైపు ఉన్న ఆప్షన్స్ కూడా కనపడతాయి ఇంకా. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, నేను ఓయూలో సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నా. నా ఫస్ట్ ఆప్షన్ ఏంది? ఓయూలో సిఎస్సి. సో ఇక్కడ ఓయూలో సిఎస్సి ఉంది కదా, ఇది సిఎస్సి, ఇది ఓయూ. సో నాకు ఓయూలో సిఎస్సి కావాలి. మన మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చేస్తాం కదా, సో ఫస్ట్ రో థర్డ్ కాలం అన్నట్టు చేస్తాం కదా, అట్లాగా ఈ రోలో ఈ కాలంలో నేను 1 పెట్టాలి. అర్థమైందా? ఇగో ఓయూ రోలో సిఎస్సి కాలంలో రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ దగ్గర 1 పెట్టాలి. అంటే ఇప్పుడు ఏందన్నట్టు, నువ్వేం పెట్టినావు? ఫస్ట్ ఆప్షన్ నీకు ఏంది? ఓయూ కాలేజ్ లో, ఉస్మాన్ యూనివర్సిటీలో సిఎస్సికి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నావు. ఇదే ఆర్డర్ పెట్టమని నేను అనట్లే, ఆర్డర్ ఎట్లా పెట్టాలో చెప్తే ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఎట్లా పెట్టాలని ఒక ఎగ్జాంపుల్. దాని తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఓయూలోనే ఇంకొకటి పెడతాను. ఓయూలో ఏఐఎం ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, దీంట్లో నేను సెకండ్ జాయిన్ అవుతాను, ఇక్కడ పెట్టావు సెకండ్ ఆప్షన్. నువ్వు పెట్టుకున్న లిస్ట్ లో అట్లా తయారు చేసుకున్నావు. లిస్ట్ ఎట్లా తయారు చేయాలో చెప్తా. లిస్ట్ తయారు చేసుకున్న దాంట్లో ఫస్ట్ ఓయూ సిఎస్సి పెట్టినావు కాబట్టి ఇక్కడ 1 పెట్టాలి. అండ్ లిస్ట్ లో సెకండ్ ఆప్షన్ ఏం పెట్టినావు? ఓయూలో ఏఐఎం పెట్టుకున్నావు కాబట్టి ఇక్కడ 2 పెట్టా. తర్వాత నువ్వేమనుకున్నావు అంటే, సార్ నాకు వాసవిలో కావాలి సార్ అనుకున్నావు. ఇక్కడ వాసవి ఉంది, విఏఎస్వి అని ఉంది, వాసవి. దీని మీద క్లిక్ చేస్తే అసలు వాసవి అయినా కాదా తెలుస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు పాపప్ వస్తుంది, వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనబడుతుంది. సార్ వాసవిలో నాకు సిఎస్సి ఉంది సార్, సిఎస్ఎం ఉంది సార్, 2 ఉన్నాయి.
ఇప్పుడు నీకు ఏది కావాలి సార్? నేను థర్డ్ ఆప్షన్ వాసవిలో సిఎస్సి, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ పెట్టుకో. నాకు సార్ వాసవిలోనే ఫోర్త్ ఆప్షన్ సార్, నాది ఫోర్త్ ఆప్షన్ కూడా వాసవిలో నాకు సిఎస్ఎం కావాలి సార్, ఇక్కడ 4 పెట్టుకో. దీని తర్వాత సార్ నేను కేఎంఐటీలో పెట్టినా సార్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పెట్టినా సార్. ఇక్కడ ఉంది కేఎంఐటీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే నీకు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కనపడుతుంది, మొత్తం దాని డీటెయిల్స్ కనపడతాయి క్లిక్ చేస్తే. సార్ ఇక్కడికి వచ్చినావు, వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసినా ఈ బ్రాంచ్లు ఇక్కడ లేవు. ఇక్కడ ఈ కేఎంఐటీలు ఏమున్నాయి? కేవలం సిఎస్సి ఉంది, సిఎస్ఎం ఉంది, ఇంకా కొన్ని అఫిలియేటెడ్ ఉంటాయి స్పెషలైజేషన్స్, అవన్నీ రైట్ సైడ్ కనపడతాయి. కర్సర్ ఇట్లా ఇలా ఇలా అనండి, అటు వస్తుంది, అంత కనపడుతుంది. సో 4 ఆప్షన్స్ అయినాయి కదా. ఇక్కడ నేను కేఎంఐటీలో 5th ఆప్షన్ పెట్టుకుంటా సార్. కేఎంఐటీలో నాకు సిఎస్ఎం కూడా కావాలి సార్, 6th ఆప్షన్ పెట్టుకుంటా. పెట్టిన తర్వాత సార్ నాకు ఇంకోటి మహావీరులో కావాలి సార్, ఎంహెచ్విఆర్ అని ఉంది, మహావీరు. దీని మీద క్లిక్ చేస్తే మహావీరా కాదా తెలుస్తుంది నీకు. సార్ మహావీరులో నాకు సిఎస్సి కావాలి సార్, నేను సిఎస్సి పెట్టుకుంటా. ఆల్రెడీ 6 అయిపోయిందిగా, ఇక్కడ 7. అర్థమవుతుందా? ఇట్లా నువ్వు దాదాపుగా ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి? తక్కువలో తక్కువ ఒక 120 ఆప్షన్స్ పెట్టుకోవాలి. మినిమంలో మినిమం ఎన్ని పెట్టాలి మీరు? 120 పెట్టాలి. మన దగ్గర 2 రోజుల టైం ఉంది, వారం టైం ఉంది. ఈ వారం రోజుల్లో నీకు ఏమైనా పని ఉందా? ఏమైనా పిల్లలకి పేరెంటాలకు పోయేది ఉందా? జూన్లో ఏముండవు, ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, ఏముండదు. కూర్చో, ఇంట్లో కూర్చో, కావాలంటే సినిమాలు చూసిరా. కానీ ఈ వెబ్ ఆప్షన్స్ ఏది బెస్ట్ కాలేజు, దీన్ని ఎట్లా పెట్టాలి, 1కి 10 సార్లు చెక్ చేసుకో. నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ అన్ని కూడా కరెక్టేనా కాదా. సార్ ఎట్లా వస్తుంది సార్, ఇదంతా కన్ఫ్యూజన్ కదా. మరి నాకు నేను 120 ఆప్షన్స్ పెట్టాను సార్, ఇట్లా 120 నెంబర్స్ రాసుకుంటూ పోయినా నాకు కన్ఫ్యూజన్ ఉంది సార్ అంటే నో ప్రాబ్లం. ఇక్కడ నీకు వ్యూ అండ్ ప్రింట్ అని ఉంటుంది. ఈ వ్యూ అండ్ ప్రింట్ మీద కొట్టగానే నువ్వు ఇప్పటిదాకా పెట్టిన ఆప్షన్స్ అన్ని కూడా నీకు ఒక ఆర్డర్ ప్రకారంగా, ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టావు, సెకండ్ ఆప్షన్ ఇది పెట్టావు, ఒక ఆర్డర్ ప్రకారంగా నీకు వచ్చేస్తాయి. 120 ఆప్షన్స్ వస్తాయి సార్. 120 పెట్టాలా, 150 పెట్టొచ్చు, 200 పెట్టొచ్చు, 700 కూడా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. దాంట్లో ఎటువంటి ఇది లేదు, ఎన్నన్నా పెట్టుకో, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, నీ ఇష్టం, నచ్చినన్ని పెట్టుకోవచ్చు. కానీ ఎలా పెట్టాలి? ఫస్ట్ టాప్ కాలేజెస్ పెట్టుకుంటా, తర్వాత లో లెవెల్ కాలేజెస్ పెట్టుకుంటా, ఒక ఆర్డర్లో పెట్టుకుంటా పోవాలి. అప్పుడే నీ ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఆర్డర్ ఏందనేది నేను చెప్తాను. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏందో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో సిస్టమో లేకపోతే లెట్ కేఫ్లో ఒక సిస్టంలోనో కూర్చున్నారు, చాలా కష్టపడి అన్ని వెతికి ఒక 20 ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకోండి. 1 2 3 4 అని చెప్పి 20 పెట్టారు. పెట్టగానే టప్పున కరెంట్ పోయింది. కరెంట్ పోగానే ఏమైంది? ఈ ఆప్షన్స్ పెట్టిన ఎన్ని గోయిందా ఆప్షన్స్ అన్ని పోయినట్లే, మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏం చేయాలంటే మధ్యలో ఈ సేవ్ ఆప్షన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఊకే ఈ సేవ్ ఆప్షన్స్ కొడతా ఉండాలి. ఊకే మధ్యలో ఏం చేయాలి? సేవ్ ఆప్షన్స్ కొడతా ఉంటే నువ్వు ఒక 10 ఆప్షన్స్ పెట్టావనుకో, పెట్టి ఇక్కడ సేవ్ ఆప్షన్స్ కొట్టినావు అనుకో, సేవ్ అయిపోద్ది. ఒకవేళ సడన్ గా కరెంట్ పోయినా, ఇది లాగౌట్ అయిపోయినా, ఏదన్నా ఇంటర్నెట్ పోయిందనుకో, ఇంటర్నెట్ పోయినా, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నువ్వు ఆల్రెడీ ఆప్షన్ సేవ్ అయినాయి కాబట్టి నువ్వు పెట్టేది 10 అట్లనే ఉంటాయి ఫస్ట్ లోపల. సో ఈ విధంగా మీరు నంబర్స్ వేయాలి. అండ్ అలానే మధ్యలో వీటిని సేవ్ ఆప్షన్స్ మీద ఊకే కొడతా ఉండాలి. నువ్వు పెట్టిన ఆప్షన్ సేవ్ అవుతా ఉంటాయి. దాని తర్వాత నీకు డౌట్ ఉందనుకో, నేను పెట్టిన ఆర్డర్ అసలు ఏంటి అని డౌట్ ఉంటే వ్యూ అండ్ ప్రింట్ మీద కొడితే నీకు ఆల్రెడీ నువ్వు ఇక్కడ పెట్టుకున్న ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నీ చేతిలో ఒకటి మాన్యువల్ గా నువ్వు ఫస్ట్ ఆప్షన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పి రాసుకున్నావు కదా. నీకు ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ అయ్యి ఒకటి వచ్చింది కదా. ఈ 2 పక్కన పెట్టుకొని చూసుకో, కరెక్ట్ గా ఉందా లేదా. నేను ఏదైతే కావాలని అనుకున్నానో అది ఈ చేతిలో ఉంది, నువ్వు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకునేది ఈ చేతిలో ఉంది. 2 కరెక్ట్ గా ఉన్నాయో లేదా చెక్ చేసుకో. ఎక్కడన్నా మిస్టేక్ పోయిందనుకో, మళ్ళీ వచ్చి ఇక్కడ మిస్టేక్ ని సరి చేసుకోవాలి. సో దీన్ని ఎట్లా సరి చేయాలి ఏందనేది మీరు రియల్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చెప్పాను. నేను ఇప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. అంటే మధ్యలో ఇన్ బిట్వీన్ ఆప్షన్స్ అని కూడా ఉంటది. అంటే మధ్యలో ఒకటి పుసుకుని మర్చిపోయినా అరే సార్ నేను 7th ఆప్షన్ లేదా 25th ఆప్షన్ మర్చిపోయిందా సార్ ఇక్కడ పెట్టడం, ఇందులో ఉన్న 25th మర్చిపోయి మిగతా అని పెట్టుకున్నా సార్. ఇప్పుడు అన్ని మళ్ళీ రివర్స్ లో పెట్టాలా? అన్ని తీసేసి మళ్ళీ 5 నుంచి పెట్టుకుంటూ రావాలంటే కాదు. ఇక్కడ ఎంటర్ బిట్వీన్ అనే ఆప్షన్స్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే ఏ 2 నెంబర్లకి మధ్యలో పెట్టాలో అని అడుగుతుంది. అక్కడ పోయి మనం ఆప్షన్ ని పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది? దాన్ని ఎట్లా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాతకి. సో పెట్టి దాంట్లో మీరు సార్ అది ఇక్కడ 25th మిస్ అయింది ఇక్కడ అంటే 24th తర్వాత ఇది రావాలి సార్, వేరేది వచ్చింది. సో ఆ మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసి మధ్యలో ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దాన్ని ఎట్లా పెట్టాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాతకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు చెప్పినా కానీ మనకు అర్థం కాదు. తర్వాత లాస్ట్ సేవ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అంటే పోయినసారి నువ్వు ఏమేమి సేవ్ చేసుకున్నావు అనేది అన్ని కూడా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. మేజర్గా ఇవన్నీ కాదు, మీరు వాడాల్సింది ఏంటంటే సేవ్ ఆప్షన్స్ ఒకటి, వ్యూ అండ్ ప్రింట్ ఒకటి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి, సేవ్ ఆప్షన్స్ పీరియాడికల్ అని ఇచ్చాడు చూడండి. సేవ్ ఆప్షన్స్ పీరియాడికల్లీ
మధ్య మధ్యలో మీరు సేవ్ చేసుకుంటా ఉండండి, ఎందుకంటే ఇంటర్నెట్ పోయినా కరెంట్ పోయినా కానీ మీ ఆప్షన్ సేవ్ అవుతాయని దాని అర్థం. ఈ విధంగా మీరు రాసుకున్న లిస్ట్ ప్రకారంగా ఒక 120 150 200 ఆప్షన్స్ పెడతారు. మీ ర్యాంక్ చాలా పెద్దది అనుకోండి, ఎక్కువ ఆప్షన్స్ పెట్టాలి. మీ ర్యాంక్ చాలా చిన్నది అనుకోండి, అంటే 10,000 15,000 ర్యాంకే వస్తే కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు, ఒక 100 ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోద్ది. సార్ నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది సార్ అంటే 200 ఆప్షన్స్ పెట్టుకున్నా తప్పులేదు. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సార్ నాకు ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఊహల్లో ఉంటారు, అంటే వాళ్ళకి అర్థం కాదు రియాలిటీ ఏంటో చెప్తే. నేను అందుకే చెప్తున్నా, ఒకసారి వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5,000 ర్యాంక్ వచ్చిందమ్మా, నీకు 5,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, సార్ నాకు 5,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను ఇందులో నేను గ్రేట్ సార్, నాకు 5,000 వచ్చింది, నేను సూపర్ క్యాండిడేట్ని, నాకు జేఎన్టీలో కానీ సిబిఐటి కానీ వాసవి కానీ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కానీ కేఎంఐటి కానీ బోయు కానీ వీటిలలోనే చదవాలని ఉంది సార్. నాకు ఎట్లాగ వస్తాయి సార్, నాకు ఆల్రెడీ మీరు ఇచ్చిన పీడిఎఫ్ లో కనపడుతూనే ఉంది, నాకు వస్తుందట. వేరే యూట్యూబ్ లోకి ఆయన చెప్పాడు సార్, ఆయన అయితే నాకు ఫస్ట్ ఆప్షన్ నాకు వస్తుందని చెప్పాడు సార్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. అనుకొని చాలా మంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎందుకో తెలియదు 5 ఆప్షన్స్ పెట్టుకోవడం, 6 ఆప్షన్స్ పెట్టుకోవడం, లేకపోతే 7 ఆప్షన్స్ పెట్టుకోవడం, ఇట్లా చేస్తారు. అదేందో వల్ల నాకు లాజిక్ అర్థం కాదు. నువ్వు 100 ఆప్షన్స్ పెట్టుకుంటే నీకు 1,000 రూపాయలు ఫైన్ వేస్తాడా ఏమన్నా? లేదు 10 ఆప్షన్స్ పెట్టుకున్నావు కాబట్టి 100 రూపాయలు తీసుకొని వాడు ఇంకోటి వచ్చి 100 ఆప్షన్స్ పెట్టుకుంటే వాడి దగ్గర 5,000 ఏమైనా వసూలు చేస్తుందా? వెబ్సైట్ కన్వీనర్ వాళ్ళు ఏమన్నా అట్లా లేవు, ఉన్నది అట్లా ఏమైనా రూల్స్ ఉన్నాయా? లేవు. నువ్వు లోపలికి పోయిన తర్వాత ఇక్కడ 10 ఆప్షన్స్ అన్న ఇచ్చుకో, 100 ఇచ్చుకో, 200 ఇచ్చుకో, నీ ఇష్టం. వాళ్ళు నీకు సీట్ కేటాయించేటప్పుడు ఎట్లా కేటాయిస్తారు అనంటే, ఇప్పుడు నువ్వు లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఒక లిస్ట్ వస్తుందిగా, ఈ లిస్ట్ వస్తుందిగా, నువ్వు ఇందులో 20 పెట్టుకున్నావు అనుకో 20 కాలేజెస్ వరకే చూస్తాడు. నువ్వు ఇందులో 10 పెట్టుకున్నావు అనుకో 10 కాలేజెస్ వరకే చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5,000 ర్యాంక్ వచ్చింది, నువ్వు ఏమనుకున్నావు, సార్ నేను 5 పెడతా సార్ ఆప్షన్స్, సిబిఐటి నెంబర్ 1 సిఎస్సి, సిబిఐటి నెంబర్ 2 సిఎస్ఎం, విఎన్ఆర్ నెంబర్ 1 4 5 6 సార్ 5 పెట్టినావు. రేపు ఏమైందో తెలుసా, కౌన్సిలింగ్ లో వెబ్ కౌన్సిలింగ్ ఎవరు చేస్తారు, మాన్యువల్ గా చేయరు, దాన్ని ఒక మెషిన్ సిస్టమ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ చేస్తుంది. అదేం చేస్తుంది, నీ ర్యాంక్ 5,000 కదా, ఇప్పుడు చెక్ చేస్తుంది నీ ర్యాంక్ కి ఈ ఫస్ట్ ఆప్షన్ వస్తుందా రాదా, రావట్లేదు. సెకండ్ ఆప్షన్ కి పోద్ది, వస్తుందా రాదా, రావట్లేదు. థర్డ్ ఆప్షన్ కి పోద్ది, వస్తుందా రావట్లేదు. ఫోర్త్ ఆప్షన్ కి పోద్ది, వస్తుందా రాదా చెక్ చేస్తుంది. వస్తుంది అనుకో నీకు 4th ఆప్షన్ ఇచ్చేస్తుంది, నీ కాలేజ్ని ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చేస్తుంది. ఒకవేళ 4th ఆప్షన్ కూడా రావట్లేదు అనుకోండి, 5th ఆప్షన్ వస్తుందా లేదా చెక్ చేస్తుంది. 5th ఆప్షన్ వచ్చింది అనుకో నీకు ఇస్తుంది, రాలేదనుకో ఇయ్యదు. ఇక నువ్వు పెట్టుకునేది మరి 5 కదా, మరి 5 రావట్లే. అప్పుడు ఏమైంది, నీకు 5,000 ర్యాంక్ చెప్పుకోవడానికి వచ్చింది, కానీ నువ్వు పెట్టుకున్న 5 ఆప్షన్స్ లో మాత్రమే అది చెక్ చేస్తుంది తప్ప, వామ్మ పాపం వీడికి 5,000 ర్యాంక్ వచ్చింది, మనం వీడికి పాపం 5 కాలేజీలో పెట్టుకున్నాడు, దీంట్లో రావట్లేదు, పాపం పిల్లగాడు తెలవదట్టుంది, నేను 6వ కాలేజ్ ఏదైనా చూసి మంచిది చూసి ఇస్తలే అని చెప్పి ఇయ్యదు. అది జస్ట్ మెషిన్. మనం ఇక్కడ ఏం చెప్తున్నామో అదే చేస్తుంది. ఈ 5 ఆప్షన్స్ పెట్టుకుంటే 5 ఆప్షన్లో ఒకటి కూడా రాలేదంటే అస్సలు నీకు ఎంసెట్ లో సీట్ అలాటే కాదు. ఫస్ట్ ఫేజ్ లో సీటే అలాట్ కాదు. ఇలాగా కొన్ని వేల మంది ఉన్నారు తెలుసా, ఫస్ట్ ఫేజ్ లో సీట్ అసలు ఎలాటే కాని వాళ్ళు. 10,000 ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు, 5,000 తెచ్చుకున్న వాళ్ళు, 1,00,000 తెచ్చుకున్న వాళ్ళు, అన్ని రకాల పిల్లలు ఉన్నారు ఇందులో. నేను అందుకే చెప్తా, పిస్నార్తనం చేయకండి ఇందులో, దీంట్లో ఏం లేదు. నువ్వు 100 ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ ర్యాంక్కి నిజంగానే 5వ ఆప్షనే వస్తుంది అనుకుందాం, కానీ నువ్వు 100 ఆప్షన్స్ పెట్టుకుంటే ఏమన్నా తప్ప? నువ్వు 100 ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా తప్పిదం జరుగుతుందా? నిన్న ఏమైనా పోలీసులు పట్టకపోతారా, జైలు వేస్తారా? ఏముండదు కదా. నువ్వు మంచి కోసమే కదా. 5వ రాకపోతే 6వ చూస్తుంది, 6వ రాకపోతే 7వ చూస్తుంది. నీకైతే అన్యాయం సార్. అంటే నేను ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే నాకు మొదట్లో ఉన్న ఇవ్వకుండా లాస్ట్ ఇస్తుందేమో అని అనుకుంటున్నారేమో. అట్లా ఉండదు. నువ్వు ఇచ్చుకునే ఆర్డర్ పైన డిపెండ్ అవుతుంది. కానీ ఆర్డర్ ఎప్పుడైనా ఎట్లా ఇవ్వాలి, ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. ఫస్ట్ అన్ని కూడా ఇవన్నీ బెస్ట్ కాలేజెస్ పెట్టుకోవాలి. టాప్ 5, తర్వాత టాప్ 10, తర్వాత టాప్ 15, తర్వాత టాప్ 20 అన్ని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అదే ఆర్డర్ లో టాప్ 25, టాప్ 30 కాలేజెస్, టాప్ 50 కాలేజెస్ బెస్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది నువ్వు ఫస్ట్ ఆప్షన్ వస్తుందా రాదా, సెకండ్ ఆప్షన్ వస్తుందా రాదా ఇట్లా చెక్ చేస్తుంది తప్ప నువ్వు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చడం అనేది అది చూడదు. ఈ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతుంది. ఎక్కడ తగిలితే అక్కడ ఇచ్చేస్తుంది నీకు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది నాకు అని చెప్పి పిల్లలు ఎక్కువ మంది తప్పిదాలు చేస్తారు. 1,00,000 ర్యాంక్ వచ్చిన పిల్లగాడు ఏం చేస్తాడో వాడికి భయం ఉంటుంది. ఒక 50,000 60,000 70,000 వచ్చిన వాళ్ళకి భయం ఉంటుంది. వామ్మ నాకు వస్తుందో రాదని చెప్పి వాడు అన్ని పెడతాడు, వాడికి వస్తుంది. కానీ 5,000 10,000 7,000 వచ్చిన పిల్లలు ఏంటంటే మాకు వస్తుందిలే అన్న ధీమాతోటి సరిగా బెటర్ ఆప్షన్స్. నేను చాలా మందిని చూసిన. అంటే వాళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాళ్ళ తర్వాత వస్తారు నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఆఫ్లైన్ సెంటర్కి పోయినప్పుడు, సార్
నేను ఇట్లా జస్ట్ మిస్టేక్ చేశాను సార్. అరే నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు అంటే 2 సంవత్సరాలు చదివిన సార్ దీనికోసం. అంటే జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో కరెక్ట్గా పెట్టుకోకపోతే పరిస్థితి ఏంది, వాడు డ్రాప్ తీసుకుందామని వచ్చిన పిల్లలు ఉన్నారు. అట్లా వెబ్ ఆప్షన్స్ సరిగా పెట్టుకోక ఫస్ట్ ఫేజ్ అయిపోతే సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా సార్ అంటే ఫస్ట్ ఫేజ్ లోనే మంచి మంచి ఆప్షన్స్ అందరిలో తీసేసుకుని వెళ్ళిపోతారు. అందరి దగ్గర ఫీజులు కట్టేసుకుంటారు, అందరి దగ్గర పట్టుకొని ఉంచుకుంటారు. మిగిలిపోయినవి మాత్రమే నీకు సెకండ్ ఫేజ్ లో వస్తాయి. చాలా డేంజర్. సెకండ్ ఫేజ్ లో కాదు, నీకు బెస్ట్ కాలేజ్ నీకు రావాలంటే ఫస్ట్ ఫేజ్ ఇస్ ద బెస్ట్ వన్. ఫస్ట్ ఫేజ్ లోనే వచ్చేయాలి. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం అన్ని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటేనే నీ ర్యాంక్ కి బెస్ట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప నీకు ర్యాంక్ వచ్చినంత మాత్రాన బెస్ట్ కాలేజ్ రావాలని లేదు. నువ్వు పెట్టుకున్న ఆర్డర్ ప్రకారంగా నువ్వు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటున్నావో దాన్ని చూసి నీకు సీట్ అలాట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. నువ్వు తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే నీ ర్యాంక్ అవి రాలేదనుకోండి, నీకు అసలు సీటే అలాట్ కాదు. ఓకేనా? కాబట్టి మినిమం ఒక 100, 120, 150 ఇట్లా పెట్టుకోండి మీ ర్యాంక్ను పెట్టి. రైట్, నాకు తెలిసి అర్థమైంది అనుకుంటానా, నా బాధ కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఇంతగానో చెప్పినా కానీ కొంతమంది పిల్లలు నేను చెప్పినా కానీ వాడు అట్లే చేస్తాడు. వాడికి ఫస్ట్ ఫేజ్ లో రాదు, వాడు ధీమాతో ఉంటాడు, రాదు. వాడికి రాకపోయేసరికి అయ్యో రాలేదు సార్ అంటాడు. ఏమైందిరా, ఒక 10 ఆప్షన్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏం పోయేది నీకు? సెకండ్ ఫేజ్ లో పోయిన తర్వాత దీనికంటే బెస్ట్ వచ్చేదేమో. ఇప్పుడు నీ దగ్గర ఆల్రెడీ ఆప్షన్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఫేజ్ లో నీకు ఒక కాలేజ్ వచ్చేసింది అనుకో, సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళేటప్పుడు నీకు ఇది ప్లస్ పాయింట్ అయింది. అంటే దీనికంటే కూడా బెస్ట్ వస్తుంది అప్పుడు సెకండ్ ఫేజ్ లో. లేకపోతే ఇదే ఉంటుంది మన దగ్గర, లేకపోతే దీనికంటే బెస్ట్ వస్తుంది. అలా చెప్పినా కానీ చేశారు. కాబట్టి మీ సీనియర్స్ కొంతమంది చేశారు అట్లాగా, బాగా తెలివిగల వాళ్ళం అనుకుని తెలివి తక్కువ పని చేశారు. మీరు మాత్రం అట్లాంటి ఛాన్స్ తీసుకోకండి. ఆర్డర్ వైజ్ గా టాప్ ఆర్డర్ నుంచి కాలేజెస్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోండి. అప్పుడే మీకు సీట్ పక్కాగా అలాట్ అవుద్ది అండ్ బెస్ట్ కాలేజ్ వస్తుంది. రైట్, సో ఇది కథ అనమాట. అయితే సార్ ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మాకు ఒక ఆర్డర్ కావాలి. ఏ ఆర్డర్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సార్? అయితే ఇప్పుడు మీరు 2 థింగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెంబర్ 1, ఇక్కడ మీకు మాన్యువల్ అని చెప్పి కూడా కనపడుతుందా? ఒకసారి చూడండి అమ్మా, డిస్క్రిప్షన్ లోకి పోండి. డిస్క్రిప్షన్ లోకి పోతే నేను ఆల్రెడీ పెట్టమని చెప్పాను మన వాళ్ళకి. ఆప్షన్ నెంబర్ 1 అని ఉంది, చూసుకోండి. ఈ ఆప్షన్ నెంబర్ 1 దగ్గర మీరు ఇక్కడ క్లిక్ ఇక్కడ ఈ ఆప్షన్ నెంబర్ 1 దగ్గర ఏం రాయాలి సార్? నాకు JNTH కావాలి సార్. JNTUH అని రాయండి. JNTH అని ఉంటుంది దాని కోడ్, కాలేజ్ కోడ్ రాయండి. రాసి సారీ డిస్ట్రిక్ట్ కోడ్ ఇది. ఓకే ఓకే ఓకే, డిస్ట్రిక్ట్ కోడ్ హైదరాబాద్ అనుకోండి. డిస్ట్రిక్ట్ కోడ్ హైదరాబాద్ అనుకోండి. HYD అని ఉంటుంది, చూసుకోండి, రాయండి. కాలేజ్ కోడ్ JNTH, తర్వాత కోర్స్ కోడ్ ఒకవేళ CSE తీసుకుందాం అనుకుంటే CSE అని రాయండి. ఈ 3 కంపల్సరీగా కనపడాలి. నెంబరు, డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్, తర్వాత కోర్స్ కోడ్. దాని తర్వాత మీకు CB80 కావాలనుకోండి, అది హైదరాబాద్ లోనే ఉంది లేదా రంగారెడ్డిలో ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి రాయండి. రాసి CB80. దీంట్లో ఏం కావాలి నీకు? CSE కావాలనుకో CSE అని రాయి. దాని తర్వాత థర్డ్ ఆప్షన్, మళ్ళీ ఇది కూడా హైదరాబాద్ లోనే ఉందనుకోండి. హైదరాబాద్ లో VJET అనుకుందాం, VNR విజ్ఞాన్ జ్యోతి, దాని పేరు VJET అనుకుందాం కోడ్. దాంట్లో నీకు CSE కావాలనుకో CSE పెట్టు. తర్వాత వాసవి అనుకోండి, అది కూడా హైదరాబాద్ లోనే ఉందనుకున్నాం. హైదరాబాద్ అని రాసి వాసవి, VASV వాసవి. ఇందులో కూడా నీకు CSE కావాలనుకో CSE రాయి. దాని తర్వాత సార్ నాకు మళ్ళీ CB80లో, హైదరాబాద్ CB80లో నాకేం కావాలి సార్? CSM కావాలి. CSM అని రాయి. సో ఇట్లాగా సార్ ఇవి నాకు ఎక్కడి నుంచి దొరుకుతాయి సార్ ఇవి అంటే? CB8లో CSE ఉందని, CB8లో CSM ఉందని, ఈ CB8 తర్వాతనే మళ్ళీ VJET కానీ VS వాసవి పెట్టుకొని నాకు ఎట్లా తెలుస్తుంది సార్ ఇది? ఇప్పుడు నీకు దీనికి సంబంధించిన ఒక PDF ఇస్తా. నేను ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తా, తద్వారా PDF ఇస్తా. మీరు ఇట్లాగా ఆప్షన్స్ పెట్టుకుంటా పోవాలి. ఇది మీ ప్రియారిటీ ఆర్డర్ అన్నమాట. ఇది ఈ ఆర్డర్ లో ఇట్లా ఎన్ని ఆప్షన్స్ రాసుకోవాలి మీరు కూర్చొని రాసుకోండి అమ్మా. మీకు ఏముంది పని? ఇప్పుడు కూర్చొని రాసుకోండి. మినిమంలో మినిమం 120 రాసుకోవాలి. మినిమంలో మినిమం 120 ఆప్షన్స్ ఆర్డర్ వైజ్ గా రాయాలి. ఇది ఎవరిచ్చారు సార్? ఇది బాబు, ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. ఇది గవర్నమెంట్ వాళ్ళే, కౌన్సిల్ కన్వీనర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వెబ్సైట్ కానీ ఇవన్నీ కండక్ట్ చేసే వాళ్ళే ఇచ్చారు బాబు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వందల వేల మంది పిల్లలు తప్పిదాలు చేసింది చూసి ఉంటారు. కాబట్టి వాళ్ళే చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఫస్ట్ నువ్వు ఇది ఫామ్ ఫిల్అప్ చేసుకో అని చెప్పి మనం రాయడానికి బద్దకిస్తామేమని చెప్పి వాళ్ళే తయారు చేసి మరి ఇచ్చారు పాపం వాళ్ళు.
ఇలాగా మనం ఆప్షన్స్ అన్ని రాసుకోవాలి. డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్, ఈ 3 రాయాలి, నెంబర్ రాయాలి. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ మీరు ఏం చేస్తారు, JNTHకి పోతారు. JNTH కోడ్ ఉంటుంది, అక్కడ పోతారు, చూసుకుంటారు, ఇట్లా స్క్రోల్ చేస్తే JNTH కనపడుతుంది. అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ అక్కడ CSC కాబట్టి నెంబర్ 1 వేయాలి. అక్కడ మళ్ళీ JNTH ఏముంది, ఇక్కడ రాస్తున్నాను, ఇది JNTH అనుకోండి, హైదరాబాదు JNTH. నేను ఇక్కడ CSM పెట్టాను అనుకోండి, CSM అని పెట్టా. అంటే JNTH లో ఫస్ట్ ఆప్షన్ CSC దగ్గర పెట్టాలి. CSC JNTH రెండింటికి ఇంటర్సెక్షన్ లో CSC కి 1 పెట్టాలి. అదే JNTH కి CSM దగ్గర 6 పెట్టాలి, నెంబర్ 6 పెట్టాలి. JNTH దగ్గరనే ఉండండి మీరు. మొత్తం ఇదంతా రాసుకున్న తర్వాత JNT దగ్గర మీరు ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, JNTH దగ్గరకు పోయి ఇగో CSC కింద 1 పెడతా, CSM కింద 2 పెడతా, 6 పెడతా, తర్వాత CSC కింద JNT CSC కింద 1 పెట్టా, JNT CSM కింద 6 పెట్టా. అట్లానే JNTL లోనే ఇంకో వేరేది ఏదైనా EC ఉందనుకోండి, EC మీరు ఇందులో ఒక 20 ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ 20 అని పెట్టాలి దాని కింద. సో JNTH కి సంబంధించిన నెంబర్లు మీరు రాసుకుని అని కంప్లీట్ అయినాయిగా, వీటిని కొట్టేయండి, ఇట్లా కొట్టేయండి, క్రాస్ చేయండి, పెట్టేసుకున్నారు కదా దాంట్లో వెబ్ ఆప్షన్స్ లో, ఇక్కడ కొట్టేసేయండి. అట్లా మీరు నెక్స్ట్ CBI దగ్గరకు పోయి వాసవి ఇట్లా మీరు పెట్టుకుంటా వెళ్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఆటోమేటిక్ గా మాన్యువల్ గా రాసుకున్నదే మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకుంటా ఉంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. పెట్టడం ఈజీ. ఎప్పుడు ఒకవేళ మీరు తయారు చేసుకోవడం ప్రాపర్ గా తయారు చేసుకుంటే ఈ విధంగా తయారు చేసుకొని పోవాలి. సరే సార్, మాకు అర్థమైంది. ఈ మాన్యువల్ ని మేము ప్రింట్అవుట్ తీసుకుంటాం, జిరాక్స్ తీసుకుంటాం, తీసుకొని దీన్ని మేము తయారు చేసుకుంటాం సార్, లిస్ట్ తయారు చేసుకుంటాం. కరెక్టే, కానీ ఈ లిస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఎవరు చెప్తారు? మరి ఈ లిస్ట్ తయారు చేసుకోవడానికి ఎవరు చెప్తారు మాకు? దాన్ని కూడా మీకు చెప్తున్నా. ఏంటిది? ఇగో ఇది ఎక్సెల్ షీట్. ఏముంది సార్ ఇందులో? టాప్ కాలేజెస్ లిస్ట్ మొత్తం ఇందులోనే ఉంది. కాలేజెస్ లిస్ట్ మొత్తం ఎవరిచ్చారు సార్? కిరణ్ సార్ మీరు తయారు చేశారా? మీరేమైనా తయారు చేశారంటే నేను ఇక్కడ ఒక పని చేశా. ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ పిల్లలకి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఒక ర్యాంక్ వస్తుంది కదా, ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో వచ్చింది అని మనకు ఒకటి ఇస్తుంది, ఒక PDF ఇస్తుంది. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది. కానీ అది మనకి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నేనేం చేసినానంటే దాన్ని నేను ఒక ఎక్సెల్ షీట్ లాగా కన్వర్ట్ చేసి దాంట్లో ఆర్డర్ వైజ్ గా 600, ఇక్కడ 1215 ఇట్లా ఆర్డర్ వైజ్ గా పెట్టుకుంటూ వెళ్ళాను. ఇదే ఆర్డర్ వైజ్. చూడండి ఇప్పుడు ఇక్కడ OC బాయ్స్ 625 కి JNTH లో ఫస్ట్ ఫేజ్ లో కట్ అయింది. అది కట్ అయింది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లలో పోయేసరికలే ఇక 600 కాదు 2000 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది CSC. 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా CSC వచ్చింది. కానీ ఫస్ట్ ఫేజ్ లో మాత్రం 625 వరకు మాత్రమే కట్ అయింది. సెకండ్ ఫేజ్ 1200కి ఏం కట్ అయింది. థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ ఉంటుంది కదా తెలంగాణలో, అది 1800 2200 కు కట్ అయింది. అంటే అంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా CSC JNTH లో వచ్చిందనమాట. సో నేను ఇక్కడ మీకు ఇచ్చేది ఏంటంటే సేఫ్ సైడ్ గా ఫస్ట్ ఫేజ్ దే ఇస్తున్నా. ఫైనల్ ఫేజ్ ఇస్తే మీరు దీంట్లో ఏం చేస్తారో నాకు తెలుసు. ఫైనల్ ఫేజ్ ఇస్తే నాకు ఇది ఎట్లాగా వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో మిగతా ఆప్షన్స్ పెట్టరు. అందుకనే ఇక దారుణాతి దారుణం, ఇంతకంటే బెస్ట్ కాలేజే వస్తుంది తప్ప ఇంతకంటే వరస్ట్ కాలేజ్ రాదు అన్నటువంటి మీకు లిస్ట్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, సార్ నాకు ఫస్ట్ JNTH లో CSC నెంబర్ 1, తర్వాత నాకు JNTH లో CSM నెంబర్ 2. నీ ఇష్టం. నేనైతే ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చిన. ఇదేంటి, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ అందరు కూడా ఎవరెవరికైతే మంచి మంచి ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా పెట్టుకున్న ఆర్డర్, ఆప్షన్స్ పెట్టుకున్న ఆర్డర్. ఫస్ట్ పిల్లలు JNTH లో CSC, JNTH లో CSM కావాలని కోరుకున్నారు. గవర్నమెంట్ది కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి, సరే ప్లేస్మెంట్స్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ బాగా చదువు చెప్తారన్న ఉద్దేశంతో అట్లా పోయారు. దాని తర్వాత CBIT లో CSC పెట్టుకున్నారు. దాని తర్వాత VNR విజ్ఞాన్ జ్యోతిలో CSC పెట్టుకున్నారు. దాని తర్వాత OU లో CSC పెట్టుకున్నారు. దాని తర్వాత మళ్ళీ JNTH లో CSC పెట్టుకున్నారు, సైబర్ సెక్యూరిటీ. దాని తర్వాత మళ్ళీ CBIT లో CSM పెట్టుకున్నారు. వాసవిలో CSC పెట్టుకున్నారు. VJEC లో VNR విజ్ఞాన్ జ్యోతిలో CSM పెట్టుకున్నారు. మళ్ళీ వాసవిలో CSM పెట్టుకున్నారు. JNTH లో మళ్ళీ EC పెట్టుకున్నారు. VNR విజ్ఞాన్ జ్యోతిలో AID పెట్టుకున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. OU లో మళ్ళీ AM పెట్టుకున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. తర్వాత CBIT లో AID పెట్టుకున్నారు, డేటా సైన్స్. తర్వాత CSD పెట్టుకున్నారు, డేటా సైన్స్. దాని తర్వాత ఇది ICIC ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది అనమాట, ఇది పెట్టుకున్నారు. దాని తర్వాత VJEC లో CSC పెట్టుకున్నారు, సైబర్ సెక్యూరిటీ. దాని తర్వాత VJEC లో CSB అంటే బిజినెస్ సంబంధించింది, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్. తర్వాత గోకరాజు రంగరాజులో CSC పెట్టుకున్నారు. తర్వాత చూడండి
సిబిఐటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినా చాలు అని పెట్టుకున్నారు. తర్వాత ఓయూలో మళ్ళీ ఈసీ పెట్టుకున్నారు. తర్వాత విజేఈసీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టారు. ఇది ఓసీ బాయ్స్ కి ఎందుకు చూస్తున్నారు సార్ మీరు? కేటగిరీ వైజ్ గా వేరే వాటికి చూడొచ్చు కదంటే ఓసీ బాయ్స్ అంటే ఏందో తెలుసా? ఓసీ బాయ్స్ అంటే ఇది అసలు రిజర్వేషన్ లేనటువంటి ఒక కోట. అంటే ఈ ఓసీ బాయ్స్ అని అంటే ఇందులోకి ఓసీ బాయ్స్ మాత్రమే వస్తారని కాదు. ఈ కేటగిరీలో ఉన్న పిల్లలందరికీ ఫస్ట్ ర్యాంక్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ 5000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ 5000 ర్యాంక్ చెక్ చేస్తుంది నీకు జనరల్లో ఓసీ బాయ్స్ దాంట్లో వస్తుందా లేదా ఓసీ గర్ల్స్ దాంట్లో వస్తుందా. గర్ల్స్ అయితే చెక్ చేసి రావకపోతే అప్పుడు మీకు మీ కేటగిరీలో ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కేటగిరీలోనైనా వస్తుందా అని చెక్ చేస్తుంది. ఈ ఓసీ బాయ్స్ లో రావట్లేదు నీకు, నువ్వు ఒకవేళ బాయ్ అనుకో, నేను ఫస్ట్ జనరల్ కేటగిరీ, ఓసీ బాయ్స్ అంటే ఇది జనరల్, అందరికీ అది ఎవరైనా దానికి పోటీ పడవచ్చు, రిజర్వేషన్ లేనటువంటిది. సో అందులో చెక్ చేస్తుంది వస్తుందా రావట్లేదు. రాకపోతే సరే నువ్వు ఒకవేళ బీసీబీ బాయ్ అనుకో, బీసీబీ బాయ్ కేటగిరీలో అయినా వస్తుందా అని చెక్ చేస్తుంది. ఇందులో రాకపోయినా ఇందులోనే వస్తుంది, రెండిట్లో రాకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్ పోయి చెక్ చేస్తుంది. సో ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి జనరల్ గా అందరి పిల్లలు దీంట్లో పోటీ పడతారు కాబట్టి మనం ఎప్పుడు చూసుకున్నా కానీ ఓసీ బాయ్స్ ప్రకారంగానే చూసుకోవాలి బెస్ట్ కాలేజ్ ఏంది అనేది. రైట్. సో ఈ విధంగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇక రకరకాలు ఉంటారు. కొంతమంది పిల్లలకేమో సార్ నాకు ఈసీ కావాలంటారు, కొంతమంది పిల్లలేమో సార్ నాకు ఈసీ వద్దు, నాకు సిఎస్సి దాని యొక్క స్పెషలైజేషన్స్ మాత్రమే కావాలి సార్ అంటారు. ఇందులో కూడా కొంతమంది సార్ నాకు సిఎస్బి బిజినెస్ వద్దు సార్, సిఎస్ఐ ఉంటుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అది వద్దు సార్, నాకు ఓన్లీ సిఎస్సి కావాలి లేదా సిఎస్ఎం కావాలి లేదా ఏఎం ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ కావాలి లేదా సిఎస్డి కావాలి డాటా సైన్స్ లేదా సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఈ 5 మాత్రమే కావాలి సార్ అని అంటారు. మిగతా వద్దనుకుంటే మీరు ఆ ప్రకారంగానే పెట్టుకోండి. అంటే ఇక్కడ ఎక్కడైనా ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి పోదాం, కిందికి పోతే సిఎస్బి అని వచ్చింది, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో విజేఎస్ లో సిఎస్బి అని ఉంది. మీరు పెట్టుకోకండి దాన్ని, నెక్స్ట్ ఆప్షన్స్ పోయి దీన్ని తీసుకోండి. తర్వాత గోకరాజు రంగరాజులో సిఎస్సి పెట్టుకోండి. ఇప్పుడు కొంతమందికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అసలు ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది ఇష్టమే ఉండదు, అది పెట్టుకోకండి, నెక్స్ట్ దానికి పోండి. సో మీకు ప్రాపర్ గా ఏ కాలేజ్ టాప్ ఏది లోయెస్ట్ అనేది మీకు ఇక్కడ నేను తయారు చేసి ఇవ్వడం జరిగింది విత్ ఆల్ గ్రూప్స్. సరే ఇప్పుడు ఇది ఇట్లానే ఉంది, బాగానే ఉంది, ఇందులో అన్ని కేటగిరీలు ఉన్నాయి. నువ్వు చెక్ చేసుకోవడానికి నాకు ఈ కాలేజీలో వస్తుందా రాదనేది జస్ట్ చెక్ చేసుకోవడానికి కూడా ఇది పనికి వస్తుంది. సార్ నేను బీసీబీ బాయ్ని సార్, ఇంకో బీసీబీ బాయ్ సార్, నాకు 10,000 ర్యాంక్ వచ్చింది సార్, 10,000 ర్యాంక్ వచ్చింది సార్, ఇక్కడ ఉన్నావు 10,000 ర్యాంక్ అంటే నీకు ఎక్కడ వస్తుంది? వర్ధమాన్ లో సిఎస్ఎం వస్తుంది కదా. దీని తర్వాతే కాదు, నేను ఇచ్చిన పీపీటీ ప్రకారంగా, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా పీడిఎఫ్ ప్రకారంగా నీకు ఇంతకంటే బెస్ట్ దే వస్తుంది. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత చెప్తున్నా, ఈ 3 ఫేజులు కూడా అయిపోయిన తర్వాత నీకు దాదాపుగా నీకు 10,000 వచ్చింది కదా, ఇగో ఇక్కడ వర్ధమాన్ లో కంటే కూడా బెస్ట్ వస్తుంది. ఇక్కడ సారీ 10,000 అంటే ఇక్కడ ఉన్నావుగా, ఏది బీసీబీ బాయ్స్ అంటే ఇదా, బీసీబీ బాయ్స్ అంటే బ్లూ కలర్ లో ఉంది, బ్లూ కలర్. సో బ్లూ కలర్ లో 10,000 అంటే నీకు MG8 లో మహాత్మా గాంధీ దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. నన్ను అడిగితే నీకు దాదాపుగా ఒక 2,000 ముందరకు పోయిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అంటే 7,000 8,000 మధ్యలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఓయూలో నీకు ట్రిపుల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదా సిఎస్సి కావాలని అనుకుంటే సివిఆర్ లో నీకు సిఎస్డి వచ్చే ఛాన్స్ ఉంది, బీవీ రాజులో కూడా సిఎస్ఎం వచ్చే ఛాన్స్ ఉంది, సివిఆర్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, MG8 లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంతకంటే బెటర్దే వస్తుంది తప్ప ఇక అంతకు మించి అయితే, అంతకంటే దారుణమైన కాలేజ్ అయితే కింద అయితే రావు. ఇంకా కావాలంటే పైన కాలేజీలో వస్తాయి. ఫస్ట్ ఫేజ్ దే నేను ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అది. కాకపోతే మీరు పెట్టుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సార్ నేను ఒక ఓసీ బాయ్ సార్, నాకు 10,000 ర్యాంక్ వచ్చింది సార్, నేను ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి? ఇప్పుడు చూసారు కదా ఇక్కడ దాదాపుగా మనం నెంబర్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓసీ బాయ్స్ చూడండి, ఓసీ బాయ్స్ 10,000 అనుకుంటే నీ ర్యాంకు, ఇంకో ఇది 10,000 అంటే ఎన్ని పెట్టాలి నువ్వు? 10,000 వచ్చిన పిల్లగాడు ఎన్ని పెట్టాలి? 75 ఆప్షన్స్ పెట్టాలి. పైన 2 పోయినాయిగా, 2 కాలమ్స్, 77 కాదు 75 పెట్టాలి. మినిమం 75 ఆప్షన్స్ పెడితే గానీ నీకు ఒక మంచి కాలేజ్ రాదు. మరి ఇంత బార్డర్ లో పెట్టి వదిలిపెడతావా ఏంది? 77 ఆప్షన్స్ పెడతావా? ఎన్ని పెట్టాలి? మినిమం ఒక 100 పెట్టుకోవాలి. నీకు ఇక్కడ 77 దగ్గరే వస్తుంది, కానీ ఏం చేయాలి? 100 పెట్టాలి. అంటే కింద దాకా తీసుకెళ్లి ఇక్కడ దాకా పెట్టుకోండి, మినిమం ఒక 100 ఆప్షన్స్ ఇంతవరకు పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ లిస్ట్ను చూసి దాంట్లో ఏది నీకు అవసరమో అది ఈ మాన్యువల్లో రాసుకో, ఏది ఇష్టం లేదో ఆ మాన్యువల్లో రాసుకోకు.
నీకు ఏవేవైతే కావాలో ఈ ఆర్డర్ ప్రకారంగా రాసుకుంటా వెళ్ళు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్ అనేది నేను ఇక్కడ ఇవ్వలేదు, కానీ కోడ్ చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ కోడ్ నేను ఇవ్వలేదు, ఇన్స్టిట్యూషన్ కోడ్ ఒకటి, బ్రాంచ్ కోడ్ ఒకటి, ఈ రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు దాదాపుగా ఇన్స్టిట్యూషన్ కోడ్ ఉందంటే డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయినా ఒకటే ఉంటుంది ఇది. సో కాబట్టి దాని ప్రకారంగా చూసుకోండి. ఓకేనా అండి? రైట్. సో ఇప్పుడు ఇదంతా కానీ తీసుకపోయి ఎక్కడ పెట్టాలి మనం? ఇగో ఈ మాన్యువల్లో పెట్టాలి. ఇగో ఇందులో పెట్టేయాలి. అక్కడ మనం ఏదైతే ఆర్డర్ అనుకుంటున్నామో ఆర్డర్ని ఇట్లా ఊహించుకోవడం కాదు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అదంతా పేపర్ మీద పెట్టండి, ఇట్లా రాయండి. ఈ ఆర్డర్లో ఒక 120 మినిమం, ఒక 150, 200 పెద్ద ర్యాంక్ ఉంటే ఒక 200 ఆప్షన్స్ రాయండి. మీకు సిఎస్సి కావాలా, సిఎస్ఎం కావాలా, ఈసీ కావాలా, ఆర్డర్లో రాసుకుంటా, ప్రిఫరెన్స్ ఆర్డర్ రాసుకుంటా పోండి. సార్ మీరే ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వచ్చు కదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు జ్వరం వచ్చింది, ఇంకొకటికి జలుబు చేసింది, ఇంకొకటికి బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇంకొకటికి ఏదో ప్రాబ్లం వచ్చింది, హెడ్ఏక్ వస్తుంది. నేను అన్నిటికి కలిపి ఒకటే మంది ఇస్తే పని చేయదు కదా. ఒకటే మంది ఇస్తే అన్నిటికి పని చేస్తుందా? ఒక్కొక్కటి టేస్ట్ ఒకటి ఉంటుంది. ఒకటి వెజ్ తింటాడు, ఒకరు నాన్ వెజ్ తింటాడు. ఒక అమ్మాయి అయితే అసలు ఆ భోజనమే సరిగ్గా చేయదు, నేను ఇంత పెడితే కుదరదు. సో కాబట్టి ఒక్కొక్కరి టేస్ట్ ఒక తీరుగా ఉంటుంది. నీకు ఈసీ చేయాలి ఉందా? కొంతమంది సార్ నాకు బిఎల్ఎస్ఐ కావాలంటారు, ఒకటేమో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలంటారు, సార్ నాకు ట్రిపుల్ అంటే ఇష్టం సార్, నేను గవర్నమెంట్ జాబ్లో పోదాం అనుకుంటారు. కొంతమంది ఏమో సార్ లేదు సార్ నాకు సిఎస్సీలు అన్ని వద్దు సార్, సిఎస్సీలో 2 రకాలే కావాలి సార్ అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఒకటే రకమైనటువంటి ఆర్డర్ని ఇవ్వలేరు. సో మీరు కూడా నేను ఇక్కడ ఆర్డర్ చెప్పానని చెప్పి నేను రాసిన ఆర్డర్లో మీరు రాయడం కాదు. ఇక మీరు అట్లా రాసుకుంటే ఈ వారం రోజులు ఎందుకు పనిచేయాలి? మీరు ఈ 1 వీక్ టైం మీరు దీనికి కేటాయించాలని నేను ఎందుకు చెప్తున్నాను? ఎందుకనంటే మీరు ఈ ఆర్డర్ని మీ సొంతంగా డెసిషన్ తీసుకోవాలి. బట్ బేసిక్ లెవెల్లో నేను ఇస్తున్నాను మీకు. ఐఎమ్ గివింగ్ యూ బేసిక్ లెవెల్. ఇక ఇది మినిమం లెవెల్ అనమాట, ఇది బెస్ట్గా, ఇది బెస్ట్ లెవెల్. బట్ ఇందులో నీకు కొన్ని అవసరం లేదనుకో, అది తీసేసుకో. సార్ నాకు ఇక్కడ సైబర్ సెక్యూరిటీ వద్దు సార్, లేపేసేయి. సార్ నాకు ఈసీ వద్దు సార్, లేపేసేయి. లేదు సార్ నాకు సిఐసి వద్దు సార్, లేపేసేయి. నీకేమేం కావాలో అవే ఉంచుకో, మిగతా వద్దు. వాటిని మాత్రమే ఇక్కడ మాన్యువల్లో నువ్వు ఎంటర్ చెయ్యి. ఎక్కడుంది మాన్యువల్? ఈ మాన్యువల్లో ఎంటర్ చెయ్యి. సో ఈ విధంగా ఈ 1 వీక్ 5 డేసో 3 డేసో 4 డేసో మీరు వెబ్ ఆప్షన్స్ లోపలికి పోయి పెట్టుకోవడం కాదు. ఫస్ట్ ఈ మాన్యువల్ ని ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎంత చక్కగా తయారు చేసుకుంటాం అంత బెస్ట్. సరే సార్ నేను తయారు చేసుకున్నా, మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగానే నాకు కొద్దిగా నాలెడ్జ్ కూడా ఉంది, 2-3 కనుక్కున్నాను సార్, నేను ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్నా సార్, దీంట్లో రాసుకున్నా సార్, ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, రాసుకున్నా. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా రాసుకున్న తర్వాత మీకు తెలిసిన సీనియర్స్ని కానీ లేదా ఇంకొకరిని కానీ వాళ్ళకి ఈ ఆర్డర్ని ఫోటో తీసి వాళ్ళకి పెట్టి వాళ్ళని అడగండి, మీ సీనియర్స్ని అడగండి, తెలిసిన వాళ్ళని బంధువులలో కానీ ఫ్రెండ్స్కి సంబంధించిన మీ అన్న ఫ్రెండ్ కానీ మీ అక్కగారి ఫ్రెండ్ కానీ అమ్మాయి ఎవరైనా ఉన్నా అడగండి. అడిగి వాళ్ళని కూడా ఎందుకంటే వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు ఆ కాలేజీలో పోయి ఉంటారు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీనిధి అని పెట్టినావు, లేదా ఇంకోటి జిఆర్ఆర్ అనో లేదా సివిఆర్ అనో సిఎంఆర్ సంథింగ్ పెట్టావు. ఆ కాలేజీలో చదివేటోళ్ళకు నువ్వు పెట్టినావు అనుకో, అరే ఎందుకురా ఈ కాలేజ్, ఇది దీనికంటే ఇది బెటర్ రా, బాగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ ఒకటి చదువుతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, అందులో ఇందులోకి వచ్చాడు, వీడి ఫ్రెండ్స్ అందరూ వేరే దాంట్లోకి పోయి ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, చెప్తారు అరే ఈ కాలేజ్ బాగాలేదురా, మంచి ప్లేస్మెంట్స్ లేవు, మీ ఎట్లున్నాయంటే మా మస్తున్నాయి ఈసారి, నాకైతే పక్కగా జాబ్ వస్తుంది, సూపర్గా వస్తున్నాయి ప్లేస్మెంట్స్, చాలా బాగా చెప్తున్నారు సార్, బాగా మా దగ్గర లైబ్రరీ బాగుంది, లేదా ల్యాబొరేటరీస్ చాలా బాగున్నాయి, అట్లా వాళ్ళకి బాగా నాలెడ్జ్ వస్తుంది, తెలుసు. కాబట్టి వాళ్ళు మీకు సజెషన్ చేయగలుగుతారు, అమ్మా ఈ కాలేజ్ బాగాలేదు, ఇది బెటర్ ఉంది, ఈ 2 ఆప్షన్స్ ఎక్స్చేంజ్ చేసుకో, ఫస్ట్ ఇది పెట్టుకున్న తర్వాత అదే పెట్టుకో. ఇలాగా మీరు 10 మందిని అడగాలి నిర్ణయం తీసుకోవడానికంటే, ఒక ఫైనల్ కన్క్లూజన్ రావడానికి, ఫైనల్ డెసిషన్ తీసుకొని ఒక మంచి ఆర్డర్ పెట్టుకోవడానికి, నీకు సరిపోయే ఆర్డర్ పెట్టుకోవడానికి దాదాపుగా 4-5 రోజులు 6 రోజులు పడుతుంది. నువ్వు అన్ని రాసుకున్నా మళ్ళీ 10 మందిని అడగాలి కాబట్టి, అడిగిన తర్వాత నువ్వు ఇక్కడ పెట్టుకుంటే నీకు ఒక 1 రోజులన్నా పడుతుంది. ఈ 1 వీక్ టైం ఏదైతే ఉందో, ఈ 5 రోజులు 1 రోజుల టైము పూర్తి స్థాయిలో వెబ్ ఆప్షన్స్ ని తయారు చేసుకోవడం మీదనే మీ పని ఉండాలి. అలా తయారు చేసుకున్న తర్వాత అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎక్కువ టైం పట్టదు, ఇక్కడ నువ్వు తయారు చేసుకోవడానికి టైం పడుతుంది. ఇది మెయిన్. ఇది వన్స్ రెడీ అయిపోయింది అనుకో, ఏముంది, పేపర్ పట్టుకోబోతావు, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తావు, ఆ జేఎన్టీహెచ్ దగ్గర పోతావు, జేఎన్టీహెచ్ లో సిఎస్సి దగ్గర 1 వేస్తావు, ఇంకోటి సిఎస్ఎం దగ్గర 6 వేస్తావు, తర్వాత ఈసీ దగ్గర ఏమో 10 వేస్తావు, ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇందులో ఉన్న ఏదైతే నెంబర్లు ఉన్నాయో అందులో రాసేస్తావు. పడితే ఒక 2 గంటలు 3 గంటలు పడుతుంది.
పెట్టుకుంటే కూడా ఏం చేస్తాం, మధ్యలో సేవ్ ఆప్షన్స్ అని ఊకే మధ్య మధ్యలో కొడతా ఉండాలి. ఆప్షన్ సేవ్ అవుతా ఉంటాయి. ఇది మీరు చేసే విధానం. అయితే వీటికి సంబంధించిన పీడిఎఫ్స్, ఇగో దీని పీడిఎఫ్ కానీ లేదా ఈ ఎక్సెల్ షీట్కి సంబంధించిన పీడిఎఫ్ కానీ ఇవన్నీ కూడా కలర్ఫుల్ గానే ఇట్లా కలర్గా ఉండేటానికి ఇచ్చాను. ఇప్పుడు అమ్మాయిలు అంటారు, సార్ మాకు అమ్మాయిలకి ఇదంతా కోఎడ్యుకేషన్ సంబంధించింది, ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ జాయిన్ కావచ్చు, అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అందరూ జాయిన్ కావచ్చు. కొంతమంది ఏంటంటే సార్ మాకు సపరేట్ గా గర్ల్స్ కోసం కావాలి సార్ అంటున్నారు. ఇక్కడ గర్ల్స్ కి సంబంధించింది కూడా పీడిఎఫ్ ఇచ్చా, గర్ల్స్ కి సంబంధించిన సపరేట్ కాలేజెస్ కూడా పీడిఎఫ్ ఇచ్చాను. ఇక్కడ చూసుకోండి, నేను ఇది ఓయూ గర్ల్స్ ఓసీ గర్ల్స్ ఆధారంగా పెట్టా, మళ్ళీ సేమ్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇందులో సీట్లు తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళు ఫస్ట్ ఓసీ గర్ల్స్ లో రాకపోతే అప్పుడు వాళ్ళు రిజర్వేషన్ లోకి పోయి చెక్ చేసుకోవాలి. అట్లా ఇస్తుంది గవర్నమెంట్, అట్లా ఇవ్వడమే అట్లా ఇస్తుంది, కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ అట్లా జరుగుతుంది. సరే ఇప్పుడు చూడండి వీళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నారాయణమ్మలో ఫస్ట్ సిఎస్సి, తర్వాత మళ్ళీ నారాయణంలో సిఎస్ఎం, నారాయణంలో సిఎస్డి, నారాయణంలోనే ఇన్ఫర్మేషన్, తర్వాత బీవీఆర్8 లో సిఎస్ఎం తీసుకున్నారు, బీవీఆర్8 లో సిఎస్ఎం తీసుకున్న తర్వాతనే సిఎస్సి తీసుకున్నారు. సెకండ్ ఫేజ్ కి థర్డ్ ఫేజ్ కి మళ్ళీ కొద్దిగా ఆర్డర్ మారింది, సెకండ్ ఫేజ్ కి థర్డ్ ఫేజ్ కి ఆర్డర్ మారింది, ఆర్డర్ మారిపోయింది. ఏమైంది, నారాయణమ్మలో సిఎస్సి సిఎస్ఎం పెట్టుకున్న తర్వాత బీవీఆర్8 లో సిఎస్సి సిఎస్ఎం పెట్టుకున్నారు, అంటే ఈ సిఎస్డి ఇన్ఫర్మేషన్ తర్వాత పెట్టుకున్నారు. దాని తర్వాత స్టాన్లో ఉంటుంది, సారీ మన నారాయణమ్మ తర్వాత భోజిరెడ్డి ఉంటుంది, భోజిరెడ్డి తర్వాత స్టాన్లే ఉంటుంది, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మల్లారెడ్డి కాలేజెస్ ఉంటాయి, తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఉంది, శ్రీదేవి ఉంది, తర్వాత కేయూ ఉంటుంది, మల్లారెడ్డి, స్టాన్లే, విజ్ఞాన్, సుమతి రెడ్డి, ఇవి కాలేజెస్ అనమాట. ఇవి 40,000 30,000 ర్యాంకులు వచ్చిన పిల్లలకు వస్తాయి ఇవి. ఇది ఆర్డర్ గర్ల్స్ కావాలంటే. సార్ నారాయణమ్మ మంచిదా బీవీఆర్8 మంచిదా అంటే BVRW అని ఉంటుంది, BVR8 ఏమో బాయ్స్ కి ఉంటుంది, BVRI అని ఉంటుంది, BVRW ఉంటే ఉమెన్స్ కి. పిల్లలు చూసుకోండి అమ్మా, ఇట్లా గర్ల్స్ కాలేజీకి బాయ్స్ కాలేజ్ కూడా సేమ్ అదే కాలేజీలో BVR8లోనే రెండు ఉన్నాయి, ఉమెన్స్ కి సపరేట్ గా ఉంటుంది, కో ఎడ్యుకేషన్ సపరేట్ కూడా. అక్కడ BVRI అని ఉంటుంది అనుకుంటా, ఇక్కడ BVRW అని ఉంటుంది. చెక్ చేసుకోండి, కోడ్ను బట్టి ఆ కాలేజ్ చెక్ చేసుకోవాలి. అమ్మాయిలు మీరు ఉమెన్స్ కి పోదాం అనుకొని మీరు BVRI పెట్టుకుంటే అది కో ఎడ్యుకేషన్ అయింది, మీరు ఉమెన్స్ కాలేజ్ కావాలంటే BVRW పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది గర్ల్స్ కోసం, ఒకవేళ సపరేట్ గర్ల్స్ కాలేజ్ లో జాయిన్ అవుతాం అనుకుంటే ఆ పిల్లల కోసం. సో ఏది ఏమైనా సరే ఈ ఆర్డర్ నే మీరు ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకోవాలి. సార్ నేను ఇప్పుడు గర్ల్స్ సార్, నేను ఫస్ట్ CB8 పెట్టుకుంటా, వాసవి పెట్టుకుంటా, VNR విజ్ఞాన్ జ్యోతి పెట్టుకుంటా, JNTH పెట్టుకుంటా, దాని తర్వాత నారాయణమ్మ పెట్టుకోవచ్చా సార్? పెట్టుకో, నీ ఇష్టం, ఆర్డర్ అది అంతే. ఆ 4 కాలేజీలలో రాకపోతే నేను నారాయణమ్మకు పోతా, ఈ నారాయణమ్మలలో కూడా రాకపోతే నేను తర్వాత ఓయూకి పోతా అనుకున్నా, ఓయూ తర్వాత మళ్ళీ వచ్చి BVRI పెట్టుకోవచ్చు. నువ్వు అక్కడ నెంబర్ దేనికి ఎంత ఇస్తున్నావు అనేది నీ ఇష్టం, బట్ దాన్ని ఈ మాన్యువల్లో ఫస్ట్ రాసి పెట్టుకోండి. సో ఇది మీరు ఒక్క రోజులో అయ్యే పని కాదు, దీనికోసం మీరు కష్టపడాలి, వర్క్ చేయాల్సి వస్తుంది. సో కొద్దిగా దీని మీద మీరు మైండ్ పెట్టండి, ఎందుకంటే ఇన్ని రోజులు చదువుకుందంతా ఈ వారం రోజులపైనే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ వారం రోజులలో కరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. సో ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ లో సేవ్ ఆప్షన్స్ కొట్టండి తప్ప కింద ఫ్రీజ్ కానీ లేదా లాక్ ద ఆప్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే వాటిని ముట్టుకోకండి. లాక్ ఆప్షన్స్ అని ఏదన్నా వస్తే కనపడితే అసలు దాన్ని ముట్టుకోకూడదు, చేస్తే లాగౌట్ మాత్రమే చేయాలి తప్ప అట్లాంటివి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడికి వచ్చారు, ఈ కింద ఎక్కడైనా లాక్ ఆప్షన్స్ అని కనపడదు అనుకోండి, లాక్ ఆప్షన్స్ అని ఒకవేళ వాడు ఏదైనా ఈ సంవత్సరం ఇచ్చాడు అనుకోండి, ఇస్తే దాన్ని లాక్ చేయకూడదు, లాక్ చేస్తే మీరు ఆప్షన్స్ పెట్టుకోలేరు. ఇక సేవ్ ఆప్షన్స్ కొట్టుకోవడంలో తప్పులేదు, కానీ లాక్ ఆప్షన్స్ అని కొట్టారనుకోండి ఆప్షన్స్ మళ్ళీ మీరు పెట్టుకోవడానికి కూడా ఉండదు. ఫ్రీజ్ కానీ ఇట్లాంటిది కానీ ఉంటే కొట్టారనుకోండి ఇక మీకు అది అసలు ఆప్షన్స్ మళ్ళీ మీరు పెట్టుకోవడానికి ఉండదు, మాడిఫై చేయడానికి ఉండదు. కాబట్టి మీరు ఏం చేయొద్దు, అదే దానంతట అదే లాక్ అయిపోద్ది. తను ఇచ్చిన సర్టైన్ టైం తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నాడు కదా, ఆ టైం పోయిన తర్వాత దానంతట అదే లాక్ అయిపోద్ది. మరి నేను బయటకు రావాలంటే ఎట్లా సార్ అంటే ఇక్కడ లాగౌట్ అని ఉంటుంది, ఇగో ఇక్కడ లాగౌట్, ఈ లాగౌట్ మీద కొట్టేస్తే మీరు బయటకు వచ్చేస్తారు. ఈ రోజు కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారు, సేవ్ ఆప్షన్స్ అని కొట్టారు, లాగౌట్ కొట్టి బయటకు వచ్చారు. రేపు మళ్ళీ కావాలంటే ఇంకొక 20 ఆప్షన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ ఎంటర్ అవ్వండి, మళ్ళీ OTP వస్తుంది, ఎంటర్ చేయండి, లోపలికి వస్తారు, ఇక్కడ దాకా వచ్చి ఎక్కడైతే పెట్టుకున్నారో దాని తర్వాత నుంచి మళ్ళీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది మీరు చేసే పద్ధతి. తర్వాత మళ్ళీ సేవ్ ఆప్షన్స్ కొట్టుకోండి, మళ్ళీ లాగౌట్ చేసుకోండి, తర్వాత రోజు అదే రోజు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ మీకు తెలిసినప్పుడు మళ్ళీ రండి, వచ్చి మళ్ళీ పెట్టుకోండి, మళ్ళీ సేవ్ కొట్టుకుంటా పోవాలి మధ్య మధ్యలో. ఇంతే తప్ప మీరు ఎక్కడ లాక్ చేయడం కానీ ఫ్రీజ్ చేయడం కానీ ఇట్లాంటి ఏం చేయొద్దు. సో దానంతట అదే ఆప్షన్స్ అవి లాక్ అయిపోద్ది. లేదా నేను చెప్తాను, ఇంకా చాలా టైం ఉంది కదా, మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను, ఈ పనులు మాత్రం చేయండి.
ఓకేనా? రేపు మార్నింగ్ దాదాపుగా లేదా ఈ రోజు రాత్రికే ఈ ఓపెన్ అయితే వెబ్ ఆప్షన్స్ మీకు ఇందాక స్టార్టింగ్ లో చూపించినట్టుగా ఈ విధంగా కనపడతాయి. ఈ విధంగా కనపడతాయి. కనపడ్డప్పుడు మీరు క్యాండిడేట్స్ లాగిన్ లోకి వెళ్తే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ కనపడతాయి అనమాట. ఓకేనా? సో ఇంకా మీకు చాలా డౌట్స్ వచ్చి ఉండొచ్చు. నేను మాక్సిమం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఒక 5 నిమిషాలు మీ డౌట్స్ అన్నింటిని కూడా తీసుకుంటాను. సార్ పీడిఎఫ్ ఎర్రర్ అని వస్తుంది. సరేనండి, నో ప్రాబ్లం. నేను మళ్ళొకసారి పెట్టమని చెప్తాను. మీరు ఈ రాత్రి కల్లా ఎప్పుడైనా సరే దీన్ని డౌన్లోడ్ అయితే కంపల్సరీగా చేసుకోండి అమ్మా. Sir, OCB, I got 7K rank. I want computer related courses, sir. I don't want any other branch. How many options I have to take? బాబు 7K ర్యాంక్ అంటే దాదాపుగా నువ్వు మినిమం ఒక 50 అన్న పెట్టుకోవాలమ్మా. 50 ఆప్షన్స్ అన్న పెట్టుకోవాలి. 50 ఆప్షన్స్ పెట్టుకో. సార్ KMITఆర్ BVRIT ఇది పిల్లలు అడుగుతారు. సార్ KMITయా BVRITయా? నన్ను అడగవద్దు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీకు వేరే వాళ్ళకి దీని మీద ఒపీనియన్ వేరే ఉండొచ్చు. నాకు తెలిసి KMIT సూపరు, KMIT తర్వాతనే BVRIT వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇందులోకి పోండి. మీకు డౌట్ వచ్చింది కదా, ఇప్పుడు నీకేమని డౌట్ వచ్చింది? సార్ KMIT బెస్టా BVRIT బెస్టా అని వచ్చింది. చూద్దాం. ఇప్పుడు నేను చిన్నగా పోతా ఉంటే ఇక్కడ KMIT నాకు ఇక్కడ కనపడదు. చూడు, ఇక్కడ KMIT కనపడ్డది. KMITలో CSC ఎంత ఉంది ప్లేసు? 29th ప్లేస్, 29వ ప్లేస్ లో KMIT ఉంది. అంటే 3800 ర్యాంక్ వచ్చిన పిల్లగాడికి వచ్చింది అందులో సీట్. సార్ నువ్వు అన్నా BVRITకి పోదాం. చిన్నగా ఇక్కడ ఇట్లా అంటే మీకు ఎక్కడో ఒక దగ్గర BVRIT కనపడుతుంది. 46వ ప్లేస్ లో ఉంది. ఇక్కడ CSM ఫస్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఉంది సార్ 44th ప్లేస్ లో ఉంది BVRIT. CSC 6200 వచ్చిన పిల్లగాడు తీసుకున్నాడు. అంటే KMIT బాగుందా? ఇప్పుడు BVRIT బాగుందా? అంటే దేనికి ఎక్కువ పిల్లలు ఎగబడుతున్నారు? దేనికి ఎగబడుతున్నారు? నీకు ఈ ఆర్డర్ చూస్తే అయిపోలే. మళ్ళీ ఇట్లాంటి మెసేజ్లు నాకు పెట్టొద్దు. నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది సార్, ఇది బెస్టా సార్, అది బెస్టా సార్, ఇట్లాంటి మీరు రీసెర్చ్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. మనం రేపు బీటెక్ లో వెళ్తున్నాము. ఒక 4 సంవత్సరాలు అయితే పెద్ద కంపెనీలు ఏదో ఒక దాంట్లో జాబ్ కొడతాము. జాబ్ చేసి ఆ కంపెనీలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయిపోతున్నాం. ఇప్పుడు నీకు ఇందులో ఏది బెస్ట్ అనేది కూడా తెలియదు. ఈ ఆర్డర్ చూస్తే నీకు అర్థం కాదా? అర్థమైంది కదా. KMIT బెస్టా BVRIT బెస్టా? చెక్ చేసుకుంటే నీకు అర్థమైపోద్ది కదా. సార్ BVRIT ఎక్కడో 29వ ప్లేస్ లో ఉంది, ఇది ఎక్కడో 44వ ప్లేస్ లో ఉంది. సో KMIT పైన ఉంది సార్. KMIT ఇస్ ద బెస్ట్ సార్. అర్థమైంది. మీరు కంపారిజన్ చేసుకోవాలంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇంకో ఇన్స్టిట్యూషన్ తోటి ఈ ఆర్డర్ మీకు చాలా బాగా యూజ్ అవుద్ది. ఓకే, రైట్. సార్ 1 lakh ప్లస్ కూడా ఇచ్చానండి. ఇందులో మీరు ఇట్లా కిందికి వెళ్ళిపోండి. ఇది 16,000, 20,000, 40,000, 1,50,000 దాకా ఇచ్చిన. ఎంతవరకు అయితే ఉంటాయి అన్ని ప్రతి ఒక్కటి ఇందులో పెట్టడం జరిగింది. ఇది 1 lakh, ఇది 1,00,000, ఇది 1,00,000. ఇప్పుడు ఇందులో నువ్వు అన్ని బ్రాంచ్లు పెట్టవుగా, నీకు 755 ఆప్షన్స్ పెట్టాలి. నువ్వు 755 ఆప్షన్స్ పెట్టాలి. 755 ఆప్షన్స్ పెట్టాలంటే అందులో ఏముంటాయి? కెమికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. సిఎస్సిలో 10 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఈసీలో 3 రకాల స్పెషలైజేషన్ ఉంటాయి. ట్రిపుల్ కూడా ట్రిపుల్ ఉంటుంది, ఈఐఈ అని ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి. అవన్నీ మెకానికల్ ఉంటుంది. ఇవన్నీ పోతావా? నువ్వు ఫస్ట్ ఏ గ్రూపులు కావాలో ఆ గ్రూపుల వరకే పెట్టుకుంటావు. సార్ నాకు సిఎస్సి, సిఎస్ఎం అంటే 1,00,000 ర్యాంక్ వచ్చిన పిల్లగాడు నువ్వు ఈసీ తీసుకుంటావా? 1,00,000 ర్యాంక్ వచ్చిన పిల్లగాడు నువ్వు ట్రిపుల్ తీసుకుంటావా? అంటే మనం రేపు బీటెక్ పాస్ కావాలి కదా. మరి చాలా కష్టంగా ఉంటాయి అక్కడ సబ్జెక్టులు. నువ్వు చూసుకో. నువ్వు ఫస్ట్ బ్రాంచ్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని ఆ బ్రాంచ్ల వరకు చూసుకుంటావు. నాకు సిఎస్సి, సిఎస్ఎం, ఏఎం ఇట్లాంటివి కావాలి సార్. నువ్వు పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ పైనుంచే పెట్టుకోవాలి. నీకు 1,00,000 ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి నువ్వు ఆ 1,00,000 దగ్గర పెట్టుకోవద్దు. ఇప్పుడు ఈ రేపు ఏదన్నా జరగవచ్చు, గుర్ర ఎగరవచ్చు, ఎవరికే తెలుసు, ఏదైనా జరగవచ్చు. రేపు ఫుల్ గా సీట్లు పెరుగుతాయని అంటున్నారు. 10,000 సీట్లు పెరుగుతాయట కన్వీనర్ కోటాలో. 10,000 సీట్లు, మొత్తం 15,000 సీట్లు పెరిగితే మనకి 70% కన్వీనర్ వెబ్సైట్ కౌన్సిలింగ్ లో వస్తాయి. దీంట్లో 10,000 సీట్స్ పెరుగుతాయట సెకండ్ ఫేజ్ లోకి పోయేసరికి. అప్పుడు ఏమైంది? సెకండ్ ఫేజ్ లోకి పోయేసరి అప్పుడు ఏమైంది? ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లోనే వచ్చినాయి అనుకో, నువ్వు పెట్టుకున్నాయి తక్కువ పెట్టుకున్నావు అనుకో, ఆ ఏరియాలో ఉన్నాయి పెట్టుకున్నావు అనుకో, నీకు లాస్ అయింది. అంటే ముందలు వచ్చేవి కూడా రాకుండా పోతుంది. సో కాబట్టి నువ్వు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికే ట్రై చేయి. సరే, కాకపోతే సార్ నేను ఇవన్నీ పెట్టుకున్నా నాకు వేస్ట్ సార్, ఇవి రావు అని అనుకుంటే అప్పుడు నీ దగ్గర ఉన్న పైన ఒక 200 ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటాను అనుకోండి. నీ ర్యాంక్ 1 lakh కంటే పైన ఉన్న ఒక 100 ఆప్షన్స్, కింద ఉన్న ఒక 100 ఆప్షన్స్, మొత్తం ఒక 200 ఆప్షన్స్ పెట్టుకో. కింద 100 అవసరం లేకపోయినా ఒక 50 కింద పెట్టి
పైన ఒక 150 పెట్టుకో, పైన ఒక 150 ఆప్షన్స్ పెట్టు, దీని కింద ఒక 50 ఆప్షన్స్ పెట్టు. ఈ 50 ఈ 150 ఎన్ని అయినాయి? 200 ఆప్షన్స్ అయినాయి. దీని దాటైతే కిందకి పోదు, మాక్సిమం పోతే ఒక 5-6 ఆప్షన్స్ పోద్ది. 50 ఆప్షన్స్ పెట్టినావు సేఫ్ సైడ్. ఒకవేళ మన లక్ బాగుండి రేపు సీట్లు పెరిగినాయి కదా, పెరిగితే మనకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటే ఈ 150 ఆప్షన్స్ పైన ఆల్రెడీ పెట్టుకునే ఉన్నాం. సో ఇన్నే పెట్టుకోవాలని ఏమి ఉండదు, ఎన్ని వందలన్నా పెట్టుకోవచ్చు నీ ఇష్టం. ఇప్పుడు ఇందులో కూడా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ అన్ని డిస్ట్రిక్ట్లలో తీసుకో కదా. ఇప్పుడు నీకు 1,00,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎక్కడో ఆదిలాబాద్లో వస్తుంది, నువ్వేమో వరంగల్లో ఉన్నావు అనుకో, నీకు ఆదిలాబాద్లో వస్తుంది. నువ్వు మహబూబాద్లో ఉన్నావు, నీకు ఆదిలాబాద్లో వస్తుంది. పోతావా? ఆదిలాబాద్లో బొచ్చడు కాలేజీలు ఉన్నాయి అనుకుందాం. నువ్వు డిస్ట్రిక్ట్లీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు ఇన్ని ఆప్షన్స్ రావు, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు తక్కువ వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్ని బట్టే మనం వెళ్ళాలి. ఓకేనా? సో కాబట్టి పిల్లలందరూ కూడా దీనిపైన బాగా వర్క్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నాకు ఇంకోటి కూడా అనిపించింది, డిస్ట్రిక్ట్ కోడ్ కూడా పెడితే బాగుంటుంది. ఇక్కడ ఐ విల్ యాడ్ డిస్ట్రిక్ట్ కోడ్ ఆల్సో. దీంట్లో డిస్ట్రిక్ట్ కోడ్ ని కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తా. డిస్ట్రిక్ట్ కోడ్ కూడా పెడితే మీరు డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇందులో మీకు అదొక చాలా ఫెచ్చింగ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ కోడ్ కూడా ఉంటే మీకు చాలా ఫెచ్చింగ్ అవుతుంది. ఐ విల్ యాడ్ దట్ ఆల్సో, అది కూడా యాడ్ చేస్తాను. సార్ ఎక్సెల్ షీట్ ఎర్రర్ కమింగ్. బాబు మొబైల్లో ఎక్సెల్ షీట్ ఓపెన్ కాదండి, మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సార్ ఐ గాట్ 18,900 అండ్ ఐఎమ్ బీసీడీ బాయ్ సార్, ఐ వాంట్ సిఎస్సి సార్. వస్తుంది సిఎస్సి, ఎందుకు రాదు? బొచ్చడు కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచివి ఉన్నాయి. సార్ సిఎస్బి కంప్యూటర్ సైన్స్ ఇన్ బిజినెస్ అని ఉంటుంది, బిజినెస్ కి రిలేటెడ్ గా ఉన్న కోర్స్ అనమాట. మాక్సిమం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు సేమ్ ఉంటాయి అన్నిటికీ. దాని తర్వాతనే బిజినెస్ కి రిలేటెడ్ గా ఉన్నాయి, దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ కి సంబంధించింది కూడా కోడ్ ఉంటుందండి. ఇక్కడ బ్రాంచ్ కోడ్ లోకి మీరు పోయి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏరోనాటికల్ సంబంధించింది కూడా ఉంటుంది. ఏఎన్ఈ అని ఉంది కదా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఏఎన్ఈ అంటే మీరు సెలెక్ట్ ఆల్ కొడితే డీసెలెక్ట్ అయిపోద్ది. సో మీరు కేవలం ఏఎన్ఈ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే కేవలం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించినవి మనకి ఏమున్నాయి? ఐఏఆర్ఈ ఉంది, ఎంఎల్ఐడి ఉంది, ఎంఎల్ఆర్ కాలేజ్, తర్వాత మల్లారెడ్డి, తర్వాత మహావీర్ ఉన్నది. ఈ 4 ఏఎన్ఈ ఉంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇంకెక్కడ లేదు. సో ఇందులో 14,000 ఓసీ బాయ్కి, ఇది 26,000, 34,000, 42,000. తర్వాత కేటగిరీ వైజ్ గా ఎక్కడెక్కడ వస్తుందో చెక్ చేసుకోండి, ఏ ర్యాంకులకు వస్తుంది. అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని. ఇది ఇందాక మనం మాట్లాడుకున్న ఆల్ అద్భుతంగా తయారు చేసిన, నేనే తయారు చేసిన. ఇది గవర్నమెంట్ ఇచ్చింది మనకి, పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇచ్చింది. ఈ గవర్నమెంట్ మనకి ఏం చేసిందంటే పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇచ్చింది. నేనేం చేశా, ఎక్సెల్ షీట్ లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ యాడ్ చేశా. వీటికి ఏం చేశాను, ఫిల్టర్స్ యాడ్ చేసి ఈ ఫిల్టర్స్ లో మీకు ప్రొవైడ్ ఏం చేసిందంటే అన్ని వస్తాయి, మీకు ఇక అన్ని వస్తాయి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ కావాలంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ కావాలంటే డిక్రీజింగ్, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. దీని మీద మీరు 1 గంట సేపు 2 గంటలు నన్ను క్వశ్చన్ అడిగే బదులు, మీరు తెలివిగల పిల్లలు కంప్యూటర్లో మళ్ళీ ఫోన్లో ఒక రేంజ్లో ఆడుకుంటారు మీరు, దీంతో ఎంతసేపు చూసుకోండి, ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఒక అర్ధ గంట లోపల మీకు మొత్తం అర్థం అయిపోద్ది మ్యాటర్ ఇది. ఇప్పుడు సార్ నాకు ఓన్లీ సిఎస్ఈ కావాలా, సిఎస్సిఎంఏ కావాలన్నావు అనుకో, ఇక సెలెక్ట్ ఆల్ కొడితే అన్ని డీసెలెక్ట్ అయిపోయినాయి. నీకేం కావాలి, సిఎస్సి కావాలి కదా. సో ఇప్పుడు నేను ఈ 2 బ్రాంచ్లనే సెలెక్ట్ చేస్తా. చూడండి, మీరు ఇట్లా కిందికి వస్తే నీకేం కావాలి, సార్ నాకు సిఎస్సి కావాలి, సిఎస్ఎం కావాలి. ఇది సిఎస్ఎం, ఇది సిఎస్సి. ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి, గతం. నీకు అన్ని సిఎస్సి సిఎస్ఎంలే వస్తాయి, ఇక ఏముండవు, ఇక అంతా సిఎస్సి సిఎస్ఎం, సిఎస్సి సిఎస్ఎం, వేరేది ఏం రాదు ఇక. అట్లా ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు. లేదు సార్ నాకు ఈసీ మాత్రమే కావాలి సార్, నాకు ఈఎన్ వద్దు సార్, నాకు ఈసీ సార్, ఈసీ కావాలి సార్, ఈసీ సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఈసీఈ ఉంది, ఈవీఎల్ కూడా దాని కిందకే వస్తుంది, ఈసీఎల్ కిందకి వస్తుంది. కావాలంటే ఈవీఎల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈసీ ఈవీఎల్ సార్, ఓకే కొట్టండి. ఇగో ఈసీ ఈవీఎల్కి సంబంధించినవి వచ్చినాయి కాలేజెస్, ఈసీకి సంబంధించిన కాలేజెస్ 1,50,000 వరకు అన్నీ ఉన్నాయి, చూసుకోండి. సో ఈ విధంగా మీకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఒకసారి దీని మీద పడి 1 గంట సేపు మీరు దీని మీద పడి చెక్ చేసుకున్నారంటే మీకు ఎవరి సహాయం అవసరం లేదు, ఒకరిని డౌట్ అడగాల్సిన అవసరం లేదు, ఒకటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నువ్వు ఒకటికి 1,000 రూపాయలు కట్టావనుకో, ఒక క్యాండిడేట్ ఉన్నారు, నీకు కౌన్సిలింగ్ ఇస్తాను, కౌన్సిలింగ్ కాదు, నీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా అని అంటాడు. అని ఆయన పెట్టాడు నీ వెబ్ ఆప్షన్స్, నువ్వే పెట్టుకో అంటాడు. బట్ నీకు ఒక లిస్ట్ ఇస్తాడు, ఒక పీడిఎఫ్ ప్రింట్ తీసి ఇస్తాడు, ఇట్లా పెట్టుకో అంటాడు. నిన్ను అడుగుతాడు, నీకేం కావాలి, సిఎస్సి కావాలా,
సిఎస్ఎం కావాలా కావాలి, దాని తర్వాత ఈసీ కావాలా కావాలి అన్నావు అనుకో, మనోడు ఏమన్నా నీకోసం కూర్చొని మైండ్ పెట్టి రోజు మొత్తం ఆలోచించి పెడతాడు అనుకుంటున్నావా? ఆయన దగ్గర నువ్వు ఎట్లా జాయిన్ అయినావు అట్లా 100 మందో 200 మందో 1000 మందో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. మనిషికి 1000 రూపాయలు 2000 కట్టేటోళ్ళు ఉంటారు, జాయిన్ అవుతారు. ఇదంతా వ్యవహారం పెట్టుకుంటే వాడికి డబ్బులు రావు. ఏం చేస్తాడు? ఈ షీట్ ఉందిగా, ఈ షీటు ఆయన దగ్గర కూడా ఉంటది, ఆయన కూడా తయారు చేసుకొని పెట్టుకుంటాడు. మీకు ఇవ్వడు ఈ షీట్ ని, నేను ఫ్రీ కాబట్టి మీకు ఇస్తున్నా, తీసుకోండి అమ్మా చేసుకోండి అమ్మా అంటున్నా. ఆయన ఇవ్వడు, ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేస్తాడు? ఇప్పుడు చాలా మందికి మా మీద కోపం ఉండడానికి కారణం కూడా ఇదొకటి, మెంటర్షిప్ దీనివల్ల పోతుంది, వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, మెంటర్షిప్ మాకు లక్షలు లాస్ వస్తుంది అని చాలా మంది అంటే ఇది చెప్పి మా మీద ఏడవరు. వాళ్ళు వేరే ఎక్కడన్నా దొరకడా వీడు చూసుకుందాం అన్నట్టుగా ఉంటారనమాట. సో అది మేము చూసినాం అనమాట. ఎప్పుడన్నా మా మీద ఒక మాట అనే ఛాన్స్ రాగానే టక్కన అంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు డబ్బులు కట్టేసేయండి, వాళ్ళకి కట్టేసి వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోండి. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్, నాకు కొద్దిగా తెలివితేటలు ఉన్నాయి సార్, నేను చేసుకోగలుగుతాను సార్ అని అనుకుంటే మీరు ఇవి చేసుకోవచ్చు. వాళ్ళని అసలు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు సిఎస్సి కావాలి, సిఎస్ఎం కావాలి, ఈసీ కావాలని అడిగినావు కదా, ఏం చేస్తాడు తెలుసా? నీకోసం సపరేట్ గా కూర్చొని బ్రెయిన్ వాడ్డాయనా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాడు, బ్రాంచ్ కోడ్ సెలెక్ట్ చేసుకొని, అచ్చా వీడేం అడిగిండు నన్ను, సిఎస్సి కావాలన్నాడు కదా రైట్ అని చెప్పి పోతాడు. పోయి ఇక్కడ సిఎస్సి సెలెక్ట్ చేస్తాడు, సిఎస్ఎం సెలెక్ట్ చేస్తాడు, ఇంకోటి నాకు ఈసీ కూడా కావాలన్నాడు వీడు, సరే అని చెప్పి ఈసీ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడతాడు. అప్పుడు ఈ ఒక ఆర్డర్ వస్తుంది, ఈ ఆర్డర్ని ప్రింట్ తీసి నీకు పంపిస్తాడు. ఏంలే ఇదొకటి డిస్ట్రిక్ట్ కోడ్ ఒకటి, నెంబర్ 1 2 3 4 ఒకటి, ఈ 4 కాలమ్స్ తోటి ప్రింట్ తీసి టప్పున నీకు పంపిస్తాడు. ఆయనకి 10 నిమిషాలు పని, ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇట్లా గోడకి బంతి కొడితే ఎట్లా ఫాస్ట్గా పోద్దో నువ్వు అడగగానే టక్కుని చేసి ఇస్తాడు. ఎట్లా అంటే ఇట్లా ఆయన రాసి నీకు తయారు చేసి ఇస్తాడు అనుకుంటున్నావా? ఇదే వాడేది, వాళ్ళు వాడేది కూడా ఇదే. కాబట్టి నీకు తెలివితేటలు ఉంటే నువ్వు చేసుకో. ఇంకా నీ దగ్గర మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నీకు తెలుసు నీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏది అవసరం ఏది లేదు, ఇది ముందర పెట్టాలా ఇది వెనకాల పెట్టాలా నీకు బాగా తెలుసు. కాబట్టి దాని ద్వారా నువ్వు చెక్ చేసుకుంటే నువ్వు అద్భుతమైన ఒక మాన్యువల్ని ఇట్లా తయారు చేసుకోగలుగుతావు. తయారు చేసుకోండి, ఓకేనా? సో రేపు మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. రేపు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి ఎర్లీ మార్నింగ్. సో అవి వెబ్ ఆప్షన్స్ నాకు తెలిసి ఈ రోజు రాత్రి ఓపెన్ కావాలి. ఓపెన్ అయితే నేను లైవ్ లోకి వస్తా, ఓపెన్ కాకపోతే రేపు ఓపెన్ అనుకోండి రేపే వస్తా, లైవ్ లోకి వచ్చి చెప్తాను, అలర్ట్ చేస్తాను మిమ్మల్ని. బట్ వచ్చినంత మాత్రం మీరు చెక్ చేసుకోండి, లోపలికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి తప్ప వెబ్ ఆప్షన్స్ ని మాత్రం తొందరపడి పెట్టొద్దు. మీరు ఒక మాన్యువల్ తయారు చేసుకున్న తర్వాత పెట్టండి. ఈ పీడిఎఫ్ బాయ్స్ కి కో ఎడ్యుకేషన్ కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ అలానే గర్ల్స్ కాలేజెస్ సంబంధించిన పీడిఎఫ్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఏ క్లాస్ గా డౌన్లోడ్ చేసుకోండి వాటిని, ఓకేనా? సో మీకు కావాలంటే దీని మీద ఒక డిస్ట్రిక్ట్ కూడా యాడ్ చేపిస్తాను. ఇందాక ఎక్సెల్ షీట్ లో ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ కూడా యాడ్ చేపిస్తే ఇంకొంచెం క్లారిటీ కూడా వస్తుంది. డిస్ట్రిక్ట్ అంత అవసరం లేదు, బట్ ఉంటే కూడా బాగుంటుంది అని అనుకుంటే డిస్ట్రిక్ట్ కోడ్ కూడా యాడ్ చేపిస్తానంటే నేనే చేయాలి కదా, యాడ్ చేస్తా. ఓకేనా అండి? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చేసిన వర్క్ మీకు నచ్చినట్లయితే, ఇది వర్త్ అనిపిస్తే, ఎస్ కిరణ్ సార్ చేశాడు, కష్టపడ్డాడు, ఇవన్నీ మా కోసం తెలుసుకొని చెప్తున్నాడు అని చెప్పి మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని తెలపండి, లైక్ చేయండి. మీలాంటి పిల్లలకి దీన్ని షేర్ చేయండి, సచ్ దట్ వాళ్ళందరూ కూడా లాభం చేకూరుతుంది. వాళ్ళు కష్టపడి చదువుకొని ఉంటారు, వాళ్ళకి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఎట్లా తెలవక సీట్లు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి తప్పనిసరిగా చూడమ్మా దీని అని చెప్పండి, ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఐఎమ్ ఆల్వేస్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. I'll see you in the next section. Thank you very much.